हरे कृष्ण। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रजजनरंजन यशोदानंदन व्रजजनरंजन यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय राधा गोविंद राधे, जय प्रभुपदा जय प्रभुपदा, प्रभुपदा जय प्रभुपदा। निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल। प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भागवत की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेस्ताय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेव। हरे कृष्णा। I welcome you all. Today's class is going to be very special class. అనుకునే లేదు ఈ క్లాస్ ఈరోజు చెప్పాలని, బట్ ఇట్స్ కృష్ణాస్ ప్లాన్. మనము రాధారమన్ నరసింహ చతుర్దశి అయిన వెంటనే వి సెలబ్రేటెడ్ రాధారమన్ అపియరెన్స్ డే, రైట్? నేను మీకు అందరికీ చెప్పాను రాధారమన్ అపియరెన్స్ డే బృందావనంలో స్వయంగా భగవంతుడే ఆవిర్భవించారని. సో ఆయన గురించి చెప్దామని అనుకున్నప్పుడు గోపాల్ భట్ట గోస్వామి గురించి మాట్లాడాలి మీతో. గోపాల్ భట్ట గోస్వామి గురించి తెలియాలంటే ఫస్ట్ మహాప్రభు ఎవరో తెలియాలి మీకు. సో మహాప్రభు గురించి తెలుసుకోవాలంటే అసలు ఎందుకు వచ్చారు అనే విషయం వృత్తాంతం మీకు తెలియాలి. కాబట్టి ఈరోజు వెరీ స్పెషల్ క్లాస్. మనం నరసింహలీల నుంచి స్టార్ట్ చేసి రామావతారం కృష్ణ నుంచి మహాప్రభు ఎలా వచ్చారు, పర్పస్ ఏంటి అనే ఒక సీక్రెట్ విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బీ అమేజింగ్. సో అందరూ చక్కగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మహాప్రభు ఎప్పుడు వచ్చారు అనేది నేను మీకు చెప్తాను. చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడే డివోటీగా. మామూలుగా అవతారం ఆయన ఎట్లా తీసుకుంటారు అంటే కత్తులతో. హీ విల్ కమ్ విత్ ఆల్ ద వెపన్స్, చంపడానికి, తప్పులు చేసే వాళ్ళకి, అధర్మం చేసే వాళ్ళకి చంపి భక్తుల్ని ప్రొటెక్ట్ చేస్తారు భగవంతుడు. కానీ కలియుగంలో వచ్చే మహాప్రభు అవతారం వచ్చి ఎలా అంటే కత్తులతో వెపన్స్తో రారు, కేవలం హరే కృష్ణ మహామంత్ర అండ్ కృష్ణ ప్రేమని పంచడానికి మాత్రమే వస్తారు. ఓకే, చాలా కృష్ణనే దయ ఎక్కువ, కృష్ణుడికి దయ ఎక్కువ అని మనం మాట్లాడుకుంటాం. చాలా లీలలు ఆయన చేసినవని చెప్పుకొని మనం చాలా తరిస్తాం అసలు చెప్పాలంటే. కానీ మహాప్రభు గురించి తెలుసుకున్నారు అంటే మళ్ళీ వెనక చూడరు అసలు. కృష్ణ నుంచే మహాప్రభు, బట్ మహాప్రభు యొక్క దయ తెలుసుకున్నారు అంటే మళ్ళీ వెనక్కి పోం మనం, అలానే ముందుకెళ్ళిపోతాం ఇంకా భక్తిలోకి. సో మొదటగా మనము మహాప్రభు నవద్వీప్లో ఆయన ఆవిర్భవించారు 1486లో ఫిబ్రవరి 27
1486లో. సో దగ్గర ఒక 534 years అయిపోయిందా ఇప్పటికి. సో జస్ట్ 534 years back Krishna himself appeared as his devotee in the form of Lord Chaitanya Mahaprabhu in Navadvip, West Bengal. ఓకే, సో అందుకే మనం గౌర్ పూర్ణిమ అని సెలబ్రేట్ చేస్తాం. గౌర్ అంటే ఏంటి? గోల్డెన్ కలర్. ఎందుకంటే మహాప్రభు మామూలుగా కృష్ణ బ్లాక్ కలర్ అనేసి అంటాం, బ్లూయిష్ బ్లాక్ అలా చెప్తాం. కానీ గౌర అంటే గోల్డెన్ కలర్. బట్ దిస్ టైమ్ కృష్ణ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డెన్, యూనో ఇన్ గోల్డెన్ కలర్. సో దాని యొక్క సీక్రెట్ ఏంటో మనం మాట్లాడుకుందాం. అలానే ఆయన ఎందుకు వచ్చారంటే ఈ కలియుగ ధర్మం ఏంటో దాన్ని అందరికీ తెలియజేయడానికి. సో కలియుగ ధర్మం ఏంటి? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ, యూ కెన్ కమెంట్ హియర్. వాట్ ఈస్ ద ధర్మ ఫర్ కలియుగ? ఎస్, ఐ విల్ వెయిట్. హరే కృష్ణ. What is the dharma of Kali Yuga? Hare Krishna. Please comment. చెప్పండి. ఫైన్. సో ద ధర్మ ఆఫ్ కలియుగ, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మ ఉంటుంది. హరి బోల్. ఎస్, హరినామ సంకీర్తన. ప్రభు హ్యాస్ ఆన్సర్డ్. సో కలియుగ యొక్క ధర్మం ఏంటంటే హరినామ సంకీర్తన. ఇందులో ఇక్కడ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమి ఇక్కడ లాభం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇంపర్ఫెక్ట్. మనం ఎన్ని చేసినా మనకి అది దాని యొక్క లాభాన్ని మనం పొందలేము. సో ద మెయిన్ థింగ్, the main dharma of Kali Yuga is chanting the names of the Lord. అందుకే మహాప్రభునే స్వయంగా, అంటే కృష్ణనే స్వయంగా కలియుగ ప్రజల కోసము ఇచ్చిన మహామంత్ర అది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహాప్రభునే స్వయంగా ఇచ్చిన మంత్ర అది. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, భగవంతుడే భక్తుడి రూపంలో వచ్చారు అంటే మీరు దాన్ని వేరేలాగా అనుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎస్ సామూహిక హరినామ సంకీర్తన, ఎస్ సౌజన్య మాతాజీ, ఎస్ ట్రూ. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు ఒక బోర్డు ఉంది, ఒక బోర్డులో ఒక టీచర్ ఏబిసిడి రాశారనుకోండి, ఇట్ డజంట్ మీన్ ఆమె ఏబిసిడి నేర్చుకున్నట్టు కాదు కదా. ఆమె ఇంకొక స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు ఎలా అంటే ఏబిసిడి ఎలా ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ షీ ఈస్ టీచింగ్. తను బోర్డులో రాస్తున్నారు అంటే తను నేర్చుకుంటున్నారని కాదు, ఆమె నేర్పిస్తున్నారు. అలానే మహాప్రభు డివోటీగా వచ్చారు అంటే ఆయన డివోటీ అని కాదు, ఆయన డివోటీ ఎలా ఉండాలి, ఒక డివోటీ ఎంత మూడ్తో ఉండాలి, ఎంత సెపరేషన్ ఫీల్ అవ్వాలి భగవంతుడి దగ్గర నుంచి అనేది మనకి తెలియజేయడానికి స్వయంగా ఎంతో దయతో ఇలా ఎవరు ఇంత దయ అంటే మనం విన్నాం భగవంతుడు చాలా దయ చూపిస్తారు అని, కానీ ఇది వచ్చి లిమిట్స్ లేదు. మహాప్రభు యొక్క దయకి లిమిట్స్ లేదు. సో అలా మహాప్రభు మనకి ఆవిర్భవించారనమాట. సో మహాప్రభు రావడము గోల్డ్ కలర్లో ఎందుకు వచ్చారంటే రాధారాణి యొక్క, శ్రీమతి రాధారాణి యొక్క మూడ్ తీసుకున్నారు మహాప్రభు. ఎందుకు తీసుకున్నారు అనేది మనం మాట్లాడదాం. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నరసింహలీలకి వెళ్దాము. మనం చర్చించుకున్నాం నరసింహలీలలో ఏమైంది. ప్రహ్లాద్ మహారాజ్ ఎంతగా నమ్మారు భగవంతుణ్ణి, పైనుంచి కిందకి తోసినప్పటికీ లాస్ట్ క్షణం వరకు భగవంతుడు చేయి చాపడనమాట కాపాడడానికి. లాస్ట్ ఇంతే ఉంటుంది గ్యాప్, ఇది ల్యాండ్ ఆయన ఇక్కడ పడుతున్నారు, ఇంత గ్యాపే ఉంది. అప్పటికి కూడా ఆయన ఎక్కడ యాక్చువల్గా పైన తోసినప్పుడు అడుగుతారు ఎవరు సుప్రీం, హూ ఇస్ ద కంట్రోలర్, ఎవరు మనందరికీ ఎవరికి పవర్ ఉంది లోకంలో, మనకి లీడర్ ఎవరు అన్నట్టు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. అన్నిటికీ ఒకే మాట చెప్తారు ఆయన, విష్ణు 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 అనేసి. బట్ నువ్వు బాగా చెప్పు, చూడు నేను పైనుంచి తోయబోతున్నాం మేమందరము, కింద చూడు ఎంత డెప్త్ ఉందో, ఎంత పెద్ద లోయ ఇది, తోసామంటే ఇంకంతే, ఏమి ఇంకా ఉండదు, నీకు ప్రాణము అయిపోయింది. సో బాగా డెప్త్ని చూడు, పడిపోతే అంతే అని భయపెట్టి మరి అడిగినా కూడా ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన ఆన్సర్ ఇట్స్ విష్ణు, ఆయనే నన్ను కంట్రోల్ చేస్తున్నారు, హీ ఈస్ ద ఆల్ పవర్ఫుల్, హీ ఈస్ ద సుప్రీం లార్డ్ అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. సో ప్రహ్లాద్ మహారాజ్ పైనుంచి తోసేసినప్పుడు ఆ చిన్న పిల్లోడు అసలు ఏ క్షణం కూడా అయ్యో నేను ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు చెప్పేసి ఉంటే పోయిండేది,
హిరణ్యకశిపునే అందరి లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పేసి ఉంటే పోయిండేదేమో, అనవసరంగా నేను ఇలా చిక్కుకున్నానే అని ఒక్క క్షణం కూడా ఆయన భయపడలేదు, ఒక క్షణం కూడా ఆయన ఆలోచనని వెనక్కి తీసుకోలేదు. సో లాస్ట్ క్షణం ఆయన పడిపోయే ముందు వరకు కూడా భగవంతుడు టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే కాలే, అయ్యో ఇంత నమ్మకం నా మీద అనేసి ఆయనే వెంటనే చేయి చాపుతారనమాట. అలానే ప్రహ్లాద్ మహారాజ్ని నిప్పులో వేసేటప్పుడు హోలిక, హిరణ్యకశిపు యొక్క చెల్లెలు హోలిక హోల్డ్ చేస్తుంది ప్రహ్లాద్ మహారాజ్ని. ఏమి చేసినా హోలికానే బర్న్ అయిపోతున్నా కానీ ప్రహ్లాద్ మహారాజ్కి ఏమి కాదు. అలానే ఎలిఫెంట్స్, మ్యాడ్ ఎలిఫెంట్స్ ద్వారా స్టాంప్ చేపిస్తారు, అంటే తొక్కిపించాలని పంపించినా కూడా దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇంకా పాములు ఉన్న చోట వదిలేస్తే కూడా ఆ పాములకు కూడా ఆయన ఆ పామును చూసి ఏమంటారంటే, ఓ మీరు యు ఆర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ అనంత శేష, మీరు ఎంత లక్కీ, అసలు నేను చూడు ఈ మనిషి జన్మ తీసుకున్నాను, మీరు ఎంత లక్కీ, భగవంతుడి యొక్క ఫ్యామిలీలో మీరు ఉన్నారు, అనంత శేష యొక్క ఫ్యామిలీలో అనేసి వాళ్ళు ప్రహ్లాద్ మహారాజ్ అక్కడ కూడా వాళ్ళు నాగపామును చూసి ఎంతో ప్రైజ్ చేస్తారు, ఆయన స్తుతిస్తారు. అది ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆ పాముల యొక్క వాళ్ళ యొక్క ధర్మం ఏంటి, కాటేయడం, దే ఆర్ పాయిజనస్. బట్ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మాటలు విని అసలు వాటికి కూడా మంత్రముగ్ధమైపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, యూజువలీ మనకేమన్నా అర్థం కాలేదనుకోండి, మనకి లైఫ్లో మనకి ఏం చేయాలో అర్థం కాలేదంటే వెంటనే మనం దేన్ని ఆశ్రయిస్తాము, ఒకటి గురువు లేదా సాధు సంఘ యా శాస్త్రాస్, ఈ రెండే కదా. మనకి ఏమైనా డౌట్ ఉంటే లైఫ్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు గురువుని ఆశ్రయిస్తాము, లేదంటే శాస్త్రాలని ఆశ్రయిస్తాం. అలానే ఆ పాములు కూడా ఇంకేం చేయాలో అర్థం కాలేదు, వెంటనే ఆయనే గురువు అనుకొని ఒబీసెన్సెస్ ప్రణామం చేసేసుకుంటాయన్నమాట ఆ పాములు కూడా. సో ఆ విధంగా ప్రణామాలు చేసేసుకొని గార్లెండ్నే సమర్పిస్తాయి ప్రహ్లాద్ మహారాజ్కి. అలా ఎన్నో రకాలుగా పెద్ద షార్ప్ వెపన్స్, చాలా షార్ప్గా ఉంటుంది. అలాంటి వెపన్స్తో ఆయన చంపడానికి ట్రై చేసినా కూడా ప్రహ్లాద్ మహారాజ్కి ఏమీ కాదు. ఎందుకు ఏమీ కాదు? ఒక విషయము మనము పోయినసారి లీల గురించి మన నరసింహలీల మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఎందుకు కాదు అని అంటే ఈ పంచభూతాలు కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంది. భగవంతుడు భక్తుల యొక్క కంట్రోల్లో ఉన్నారు అంటే మనం అలా అనుకోము, బట్ భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క భక్తుల యొక్క కంట్రోల్లోనే ఉంటారు. మన అంబరీష్ మహారాజ్ స్టోరీలో కూడా విన్నాం, అంతగా ప్రేమ ఆయనకి, వాళ్ళ కోసం ఏమన్నా చేస్తారు. సో అలాంటిది ఈ ఏదైతే పంచభూతాలు ఉందో ఆ పంచభూతాలు భక్తులకి ఎప్పుడు అగేన్స్ట్గా ఉండదు. దీస్ పంచభూతాస్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఫైర్, ఈథర్, ఎర్త్, ది వాటర్, ఎయిర్, ఇవన్నీ కూడా భక్తులకి సహకరిస్తుంది, అంటే కోఆపరేట్ చేస్తారు అనమాట. అందుకే నిప్పులో తోసినా, పైనుంచి తోసినా, నీళ్ళల్లో వేసినా, ఏమి చేసినా ప్రహ్లాద్ మహారాజ్కి ఏమి కాదు. బికాస్ all the time, every moment he was thinking about the Lord and he was constantly chanting the holy name of the Lord. ప్రతి క్షణం కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఆయన ఉచ్చరిస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఆయన ఏది కూడా ఏం చేయలేకపోయింది. ఇవన్నీ చూస్తుండగా మీకు తెలుసు ఏమైంది, హిరణ్యకశిపు బికేమ్ వైల్డ్ అండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హిరణ్యకశిపు అడుగుతారు, నీకు అసలు ఎవరిచ్చారు ఈ జ్ఞానం, ఎలా వచ్చింది నీకు ఈ జ్ఞానం, నీకు ఎక్కడి నుంచి ఇంత పవర్, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి అనేసి అడిగినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఒకే మాట అంటారు, మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచే వచ్చింది తండ్రి నాకు కూడా. మీరు ఎలా పవర్ఫుల్గా, మీరు ఎక్కడి నుంచి ఇంత కోపడుతున్నారో, ఎక్కడి నుంచి మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారో, సేమ్ ఆ సోర్స్ నుంచే నాకు కూడా జ్ఞానం వచ్చింది, నాకు కూడా పవర్ వచ్చింది అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చాలా ధైర్యంగా చెప్తారనమాట. సో ఇన్ దట్ వే మొత్తానికి లాస్ట్కి ఇంకేం చేయలేక కయాదు దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అన్నప్పుడు కయాదు చెప్పండి మీరు ఏం చెప్పాలి స్వామి, చెప్పండి ఏం చేయాలని హిరణ్యకశిపుని అడిగినప్పుడు హిరణ్యకశిపు చెప్తారు, ఈ ఒక స్వీట్ మిల్క్, ఒక కీర్ చేయి, ఆ కీర్లో పాయిజన్ వే, ఆ పాయిజన్ ఏదైతే ఉందో అది మన కొడుకు ప్రహ్లాద్కి ఇవ్వు, దాంతో దాన్ని కన్జ్యూమ్ చేసి తను చనిపోతాడు అంటే అప్పుడు కయాదు ఏ తల్లి ఒప్పుకుంటారో అప్పుడు హిరణ్యకశిపు చెప్తారు, నువ్వు ఫస్ట్ నాకు వైఫ్, తర్వాతే ప్రహ్లాద్కి తల్లివి, కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అనేసి అప్పుడు కయాదు ఇంకా తప్పక ఆమె ఇస్తారు. ఆమె ఆ స్వీట్ మిల్క్ ప్రిపరేషన్, ఆ స్వీట్ ఎప్పుడైతే
ఖీర్ అంటారు కదా, రైస్ వేసి మిల్క్తో వచ్చేసే స్వీట్ని ఖీర్ అంటాం. సో అది ఎప్పుడైతే ప్రిపేర్ చేసి ప్రహ్లాద్కి ఇస్తారు, ప్రహ్లాద్ చాలా ఆనందంగా చూసినప్పుడు దాంట్లో అది మిల్క్ అంతా కనబడితే అది హీ సీజ్ లార్డ్ విష్ణు స్లీపింగ్ ఆన్ ద మిల్క్ ఓషన్. విష్ణు పడుకున్నట్లు చూస్తారనమాట. అప్పుడు విష్ణు చెప్తారు తాగు, ఐఎమ్ దేర్ అనేసి. సో ఆయన తాగేసి ఇంకా ఎక్స్ట్రెసీతో ఇంకా అసలు డాన్స్ చేస్తారనమాట. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ పాయిసన్ స్వీట్ని అందరికీ పంచుతారనమాట. అప్పటికి ప్రహ్లాద్కి ఏం కాదు, ఇంకా రెచ్చిపోతారనమాట హిరణ్యకశిపు. ఇంకా అసలు నీకు ఎంత ధైర్యము, నా యొక్క వంట రూమ్లో ఇంద్రుడు చంద్రుడు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు, ఇక్కడ నువ్వేంటి ఇంత ధైర్యంగా ఉన్నావు, అసలు విష్ణువు గురించి మాట్లాడుతున్నావు, నా ముందు మాట్లాడుతున్నావు, నా యొక్క శత్రువు గురించి నా ముందు మాట్లాడుతున్నావు, ఇంద్రుడే నా కింద ఉన్నాడు, నువ్వెంత అన్నట్టు చాలా క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పుడు చాలా డిస్కషన్, చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది. ఫైనలీ భగవంతుడు ఎక్కడున్నాడు, నీ హరి ఎక్కడున్నాడు చూపి నాకు అన్నప్పుడు ఆయన అన్ని చోట్ల ఉంటారు అంటే అదెట్లా అన్ని చోట్ల ఉంటారు, నేను చూడు ఈ చోటే ఉన్నాను, అదెట్లా అన్ని చోట్ల ఉంటారు అంటే అదే నాన్న, అదే తండ్రి, నీకు భగవంతుడికి ఉన్న తేడా అనేసి అంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు ఈ స్తంభం దగ్గర ఉన్నాడా అని అడిగినప్పుడు హిరణ్యకశిపు వెంటనే భగవంతుడు అక్కడ ఆవిర్భవిస్తారనమాట. ఆ స్తంభం దగ్గరికి వచ్చేసి వెంటనే ఆయన చాలా ఫియర్స్గా, అది ఎలా ఉంటారు అంటే ఎవరి వల్ల అసలు ఆయన చూస్తే తట్టుకోలేరు అనమాట. కానీ హిరణ్యకశిపు ఇంకా అడుగుతారు ఉన్నాడా ఇక్కడ అంటే అప్పుడు ప్రహ్లాద్కి అప్పుడు భగవంతుడు చెప్తాడు ఎస్ ఐఎమ్ హియర్ అనేసి. అప్పుడు ఎస్ భగవంతుడు ఉన్నాడు ఇక్కడే అనేసి ప్రహ్లాద్ చెప్తారనమాట. ప్రహ్లాద్ చెప్పినప్పుడు ఇంకా వెంటనే తన యొక్క కథ ఏదైతే ఉంటుందో అంత ఇట్లా కొట్టినప్పుడు ఆ పిల్లల నుంచి భగవంతుడు ఎలా వస్తాడు అంటే, భగవంతుడు ఎంత పెద్దగా ఉంటారు అంటే భగవంతుడి యొక్క హెల్మెట్ ఏదైతే ఉందో అది బ్రహ్మలోకాన్ని తాకుతుందంట. భగవంతుడి యొక్క పాదాలు పాతాళలోకాన్ని తాకుతుందంట. భగవంతుడి యొక్క శరీరం ఏదైతే ఉందో చాలా ఫియర్స్ఫుల్గా ఉందంట. అది ఎలా ఉందంటే 16 చేతులతో భగవంతుడు చాలా పెద్దగా కనబడుతున్నారంట. ఆయన ఎట్లా అంటే గర్జిస్తున్నారు. ఒక సింహం ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు తినకపోతే ఎలా ఉంటుంది అలా గర్జిస్తున్నారు భగవంతుడు. అలా చూస్తూ మళ్ళీ ఆయన నాలుకతో ఆయన వైప్ చేసుకున్నారు, నాలుకతోనే మొహం అంతా వైప్ చేసుకున్న భగవంతుడే. అది ఎలా ఉందంటే ఒక స్నేక్ వైప్ చేసినట్టు ఉందంట. ఇలా ఇటువంటి భగవంతుని చూసి అసలు ఆశ్చర్యపోతారు, ఎవరిది అన్నట్టు హిరణ్యకశిపు. అయినా అనుకుంటాడు ఏం పర్వాలేదు, నా వల్ల కాందా, నాకు దట్స్ మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కదా, మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో నా వల్ల కాందా అనుకుంటాడు. కానీ చూడండి భగవంతుడి యొక్క హెల్మెట్ బ్రహ్మలోకాన్ని తాకుతుంది, భగవంతుడి యొక్క పాదాలు పాతాళాన్ని తాకుతుంది. ఎంత పెద్దగా ఉన్నారో ఆలోచించండి. అసలు ఆయన ఫియర్స్ఫుల్గా ఉన్నారు. ఈ హిరణ్యకశిపు అయినా సరే నేను చంపేస్తానన్న ఒక ఇదన్నమాట మూఢత్వం అనమాట హిరణ్యకశిపుకి. సో ఎలా ఉంది మీకు ఆ రోజు నేను డిస్క్రైబ్ చేస్తాను. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారు అంటే ఒక చీమలాగా కనబడుతున్నాడు హిరణ్యకశిపు. భగవంతుడి ముందు ఒక చీమలాగా కనబడుతున్నాడు. మొత్తానికి మీకు తెలుసు భగవంతుడు హిరణ్యకశిపులో ఉన్న రాక్షసత్వాన్ని చీల్చేసి దాన్ని ఆయన పేగుల్ని తల మీద నెక్ మీద గార్లెండ్ లాగా వేసుకుంటారు. సో ఈ వృత్తాంతం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ బ్రహ్మ, శివ, లార్డ్ శివ అండ్ లక్ష్మీదేవి అందరూ వచ్చేస్తారు, అందరు దేవతలందరూ వచ్చేస్తారు ఆయన్ని ఎలాగైనా శాంతింపజేయాలి అని. అలా శాంతింపజేయాలి అన్నప్పుడు బ్రహ్మకి ఫస్ట్ బ్రహ్మకు నువ్వే కదా ఆ భూని ఇచ్చావు, నువ్వే కదా ఆ వరాన్ని ఇచ్చావు, ఏ మనిషి చంపకూడదు, ఏ జంతువు చంపకూడదు, అంత వరాన్ని నువ్వే కదా ఇచ్చావు బ్రహ్మదేవా, నీ వల్లే కదా భగవంతుడు ఇలా వచ్చాడు, కాబట్టి నువ్వే వెళ్ళి పాసిఫై చేయి అనేసి అంటే బ్రహ్మ చెప్తారు అమ్మో నేను చూడు నాకు జస్ట్ 4 తలలు ఉన్నాయి అంతే, భగవంతుని చూడు అసలు ఎట్లా ఉన్నాడు, ఆయన్ని నేను పాసిఫై చేయడమా, నా వల్ల కాదు, కావాలంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను కానీ ఈసారి నా వల్ల కాదు అని ఆయన వల్ల కాదనేస్తారు అన్నమాట బ్రహ్మదేవి కూడా. నెక్స్ట్ ఇంకా లార్డ్ శివాని అడుగుతారు, శివజీ మీరన్నా వెళ్ళి భగవంతుడిని పాసిఫై చేయండి. అప్పుడు శివ కూడా చెప్తారు అమ్మో వృకాసుర్ బామాసుర్ ఆ లీలలు చాలు, నాకు ఈ లీలలో నేనేం పార్టిసిపేట్ చేయను, ఐఎమ్ నాట్ ఇన్ దిస్ లీలా అనేసి లార్డ్ శివ కూడా తప్పుకుంటారనమాట. ఇంకా లక్ష్మీదేవిని అడిగితే లక్ష్మీదేవి మీరే వెళ్ళండి, మీ యొక్క భర్తే కదా వెళ్ళి పాసిఫై చేయండి అంటే లక్ష్మీదేవి అంటారు నా భర్త ఇలా లేదు నేను పెళ్లి చేసుకున్నప్పుడు అనేసి అంటారు.
సో మేబీ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందేమో. పెళ్ళైనప్పుడు భర్తలో ఉన్నారు, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా మారిపోయారనేసి ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందేమో అనేసి అనిపిస్తుంది. లక్ష్మీదేవి అలా చెప్తారు. అలా లేదు, ఆయన పెళ్ళైనప్పుడు ఇలా కాదు, ఈయన కాదు అనేసి లక్ష్మీదేవి అంటారు. సో అట్ ది ఎండ్ ఇంకా వాళ్ళకి అర్థమైంది ఇంక ఎవరు లేదు, ఇంక ఉండేది ఓన్లీ ప్రహ్లాద్ మహారాజ్. ఓన్లీ హీ కెన్ పాసిఫై ద లార్డ్. ప్రహ్లాద్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి భగవంతుడికి ఎవరైతే తన తండ్రిని మర్డర్ చేశారో అటువంటి ఆయనకి గార్లెండ్ సమర్పిస్తారు ప్రహ్లాద్ మహారాజ్. అది స్మాల్ చైల్డ్. ఎంత నమ్మకం. మనము ఒక విషయము భగవంతుడు ఉన్నారని మనం ఎంతో కొంత నమ్మామనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ టైంలో భగవంతుడు మనకి హెల్ప్ చేయలేదు. యాక్చువల్లీ ఆయన హెల్ప్ చేయలేదంటే కూడా అది ఒక హెల్పే, అది మనకు మంచిది కాదని ఆయన హెల్ప్ చేసి ఉంటాడు. మంచిదైతే ఖచ్చితంగా అది చేసి ఉంటాడు. సో హెల్ప్ చేయలేదనుకుంటే మనం ఏమనుకుంటాము, అవును లేదా, మనకు చాలా కంప్లైంట్ చేసేస్తాం. వీ స్టార్ట్ కంప్లైనింగ్, రైట్? అసలు ఉన్నావా లేదా భగవంతుడా అనేసి. అలాంటి ఆలోచన ఎప్పటికీ ఒక క్షణానికి కూడా ప్రహ్లాద్ మహారాజ్ తెచ్చుకోలేదు. ఆయన ఎప్పుడూ నమ్మకంతోనే ఉన్నారు. సో ప్రహ్లాద్ మహారాజ్ స్తుతిస్తారనమాట, భగవంతుడిని చాలా ప్రేమతో స్తుతిస్తారనమాట. స్తుతించాక నరసింహదేవ్ అడుగుతారు, అసలు నీకేం భయం అనిపించలేదా? వీళ్ళందరూ నా దగ్గరకు కూడా రాలేదు, నువ్వు ఎలా వచ్చావు? అసలు నీకేం భయం అనిపించలేదా అనేసి. అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఒక మాట అంటారు, ఓ లార్డ్, అసలు మీరు బయటకి కనబడేది సింహంలాగా, అంటే చాలా ఫ్యూర్స్గా కనపడుతున్నారు, కానీ మీరు లోపల ఎంత కంపాషనెట్ అది నాకు కనబడుతుంది. ఇప్పుడు ఎలాగైతే ఒక సింహం ఉంటే ఆ సింహంకి జింక ఏదైతే ఉంటుందో దానికే భయం ఉంటుంది సింహాన్ని చూసి. అదే సింహం ఒక పిల్ల భయపడుతుందా? ఆ కబ్బు భయపడుతుందా సింహాన్ని చూసి? భయపడదు కదా. సో అలా నాకు భయం లేదు. మీ యొక్క రూపం, మీరు ఏ రూపం తీసుకున్నా భక్తులకి భయం ఉండదు, ఓన్లీ అభక్తులకే భయంగా ఉంటుంది, కాబట్టి నాకు భయం లేదు అనేసి అంటారనమాట. మళ్ళీ అసలు భగవంతుడికి కళ్ళ నుంచి నీళ్ళు వస్తుందంట. నీళ్ళతో అడుగుతాడంట ప్రహ్లాద్ మహారాజ్ని, ఏమని, అసలు ఒక భక్తుడిగా ఉంటే ఎలా ఉంటుంది ప్రహ్లాద్, హౌ ఇట్ విల్ బీ వెన్ బీయింగ్ ఎ డివోటీ అనేసి భగవంతుడు కళ్ళలో నీళ్ళతో, అంటే ఆనంద బాష్పాలే అడుగుతారనమాట. అప్పుడు ప్రహ్లాద్ చెప్తారు, ఓ మై లార్డ్, యూ హ్యావ్ నో క్లూ. అసలు నేను ఏం చెప్పను మీకు అసలు దాని గురించి తెలిసి ఉండదు, ఎందుకంటే మీకు ఎప్పుడు మీరు ఇంకో సైడ్లోనే ఉన్నారు, ఎప్పుడు కూడా మీరు ఈ రూపంలో ఉండలేదు కదా భక్తుడుగా. సో యు ఆర్ ద లార్డ్, యు ఆర్ ద సుప్రీం లార్డ్. మీకు దాని గురించి మీకు ఏం అర్థం కాదు, మీకు తెలియదు కూడా. అసలు నేను ఎంత కంఫర్ట్గా ఉంటానో తెలుసా, మీ యొక్క ఒడి మీద కూర్చొని ఉంటే నాకు ఎంత కంఫర్ట్గా ఉంది. నాకేం బాధలేదు, నేను కంప్లీట్గా మీ మీద నమ్మకం పెట్టుకున్నా, మీకు సరెండర్ అయిపోయాను. సో నాకు ఏమైనా కూడా, ఒకవేళ అది మీరు వచ్చి నాకు కాపాడతారని నాకు తెలుసు, కానీ ఎలా కాపాడాలో అదంతా మీ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం కాదు. నేను ఆరామ్సే మీ ల్యాప్ మీద కూర్చొని ఉన్నాను అనేసి ఎంతో చక్కగా, ఎంతో నమ్మకంతో తన యొక్క పొజిషన్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఎంత గొప్ప పొజిషన్ చూడండి. మెటీరియలీ మనం ఆలోచిస్తే ఒక సర్వెంట్ అంటే ఎలా ఉంటుంది అసలు, అది నిజంగానే సర్వెంట్గానే ఉంటుంది. కానీ స్పిరిచువలీ ఇఫ్ యు సే దట్ యు ఆర్ అ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ గ్రేట్ పొజిషన్ వన్ కెన్ పొసెస్, రైట్? ఇట్స్ ఎ గ్రేట్ పొజిషన్ వన్ కెన్ పొసెస్. సో చూడండి ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఐఎమ్ సో కంఫర్టబుల్ సిట్టింగ్ ఆన్ యువర్ ల్యాప్ అనేసి అన్నప్పుడు ప్రహ్లాద్ నరసింహదేవికి అనిపిస్తుందంట. అప్పుడు అంతా లీలంతా అయిపోయాక ఆయన వెళ్ళి తన వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆయనకి మనసులో అది అంతా బాగా జరిగింది, ఇది జరిగింది కదా, అడిగితే ఈ విధంగా చెప్పారు కదా, నాకు చాలా భయమే లేదు, ఐఎమ్ సో హ్యాపీ సిట్టింగ్ అని వెళ్ళాను. అప్పుడు నరసింహదేవికి ఒక కోరిక మనసులో కలిగింది. ఏం కోరిక? నాకు ఒక తండ్రి కావాలి, తన యొక్క ల్యాప్ మీద, తన యొక్క ఒడిలో నేను కూర్చోవాలి, ఆరామ్సే, ఏ ఆలోచన లేక ఆరామ్సే కూర్చోవాలి అనేసి నరసింహదేవికి ఒక కోరిక కలిగింది. ప్రహ్లాద్ యొక్క ఈ లీల వల్ల నరసింహదేవికి స్వయంగా ఒక కోరిక కలిగింది. సో కాబట్టి భగవంతుడు రామ అవతారంలో దశరథ మహారాజుకి కొడుగ్గా పుట్టి ఆయన యొక్క ల్యాప్లో ఆయన కూర్చుంటారనమాట. అలా తన యొక్క కోరిక ఏదైతే కలిగిందో, ఒక కోరిక కలిగింది కదా నరసింహదేవికి, ఆ కోరికని ఆయన తీర్చుకుంటారు. సో యు గాట్ ఇట్ రైట్. రామ అవతారంలో సత్యయుగం
త్రేతాయుగం, ద్వాపరయుగం అండ్ కలియుగం. సత్యయుగంలో నరసింహావతారం, త్రేతాయుగంలో రామ అవతారం. సో రామ అవతారంలో భగవంతుడు తన యొక్క కోరికని తీర్చుకున్నారు. సరే అయిపోయింది, భగవంతుడి యొక్క కోరిక తీరిపోయింది అనుకుంటే మళ్ళీ ఏమైంది? రాముడికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, రాముడిని అందరూ మర్యాద పురుషోత్తముడిగా చూస్తారు కదా. ఆయనలో ఉన్న క్వాలిటీస్ 64 క్వాలిటీస్ మెన్షన్ చేస్తారు. అసలు అంత అద్భుతమైన క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ వల్ల ఆయన్ని ఎవరు కూడా ఇప్పుడు దగ్గరకు వచ్చి మాట్లాడడం అంటే మాట్లాడతారు, బట్ ఎంతో ప్రేమతో, ఎంతో ఏం చెప్తారు, ఒక మాస్టర్ లాగా, ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఉండదు. యు ఆర్ ద లార్డ్ ఆల్వేస్ ఆ మూడ్లోనే ఉంటుందన్నమాట. సో ఏమైంది, రాముడు కూడా అనిపించింది అనమాట, నాకు ఒక ఫ్రెండ్ కావాలి. ఎందుకంటే ఆయన సుగ్రీవ, విభీషణ, జటాయు అండ్ హనుమ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా కౌగులించుకుందామంటే ఆలోపు వాళ్ళు అది ఎలాగో దాన్ని మిస్ చేసి నైస్గా ఎస్కేప్ అయ్యి ఆయన పాదాలు పట్టేసుకుంటారు. సో ఒక్కసారైనా ఎంబ్రేస్ చేసుకుందాము నా ఫ్రెండ్స్ లాగా అని ఆ మూడు తెచ్చుకుందామంటే ఎవరు దానికి చోటు ఇవ్వరు రాముడికి. ఇంకా లక్ష్మణుడు అసలు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ ప్రాణం లోపల ఉంది, లక్ష్మణుడి యొక్క ప్రాణము బయట తిరుగుతూ ఉంటుంది, అదే రాముడు. సో లక్ష్మణుడు తమ్ముడులాగా ఎలా ఉంటాడంటే ఎప్పుడూ ఆయన్ని వర్షిప్ చేస్తారు కదా, మీకు అందరికి తెలుసు, వర్షిప్ చేస్తారు ఆయన్ని. సో ఆయనకు ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్, అది ఒక కోరిక ఆయనకు కలిగింది అనమాట. రాముడికే కోరిక కలిగింది. ఆ కోరిక ఏంటి, ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ నాకు కావాలి. అందరూ నన్ను ఇంతగా మర్యాద పురుషోత్తమ, ఇంతగా గొప్పగా చూడకుండా మామూలుగా ఉండాలి అనేసి భగవంతుడికి కూడా ఒక కోరారనమాట మనసులో. అలానే ఇంకో రోజు ఏమైంది, ఒకరోజు భగవంతుడు దండకారణ్యలో నడుస్తూ ఉండగా సీతాదేవి మదర్ సీతతో పాటు నడుస్తూ ఉండగా అక్కడ దండకారణ్యలో ఉన్న ఋషులు మొత్తం 16,000 మంది, వాళ్ళందరూ రాముడిని చూసి అసలు హీ సో అట్రాక్టివ్, దే గాట్ అట్రాక్టెడ్ సో మచ్. యాక్చువల్గా వాళ్ళకి ఇంకో ఆపోజిట్ జెండర్ ఉంటుంది అలాంటి ఆలోచన కూడా ఉండలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ భగవంత్ సుప్రీం లార్డ్ని తలుచుకుంటూ వాళ్ళ యొక్క దినచర్య జరిగిపోతుందన్నమాట. అలాంటిది స్వయంగా ఆ సుప్రీం లార్డే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ రామ అపియర్డ్ బిఫోర్ దెమ్. అది ఎలా ఉందంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ మనసు వాళ్ళతో ఉండట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళందరూ ఒక కోరిక కోరుతారు, ఓ రామ, యు ఆర్ ద సుప్రీం లార్డ్ whom we are worshipping since years. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా మేము మిమ్మల్నే తలుచుకుంటున్నాం ప్రతి క్షణం. ఈరోజు మీరే మా కళ్ళకి కనబడ్డారు, మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో, ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్నారో మాకు ఒక కోరిక కలిగింది. మాకు కూడా ఒక విమెన్ శరీరం కావాలి, ఆడదాని యొక్క శరీరం మాకు కావాలి, మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళని చేసే, మేమందరం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనేసి కోరుతారనమాట దండకారణ్యంలో ఉన్న ఋషులు. అప్పుడు రాముడు ఏం చెప్తారు, అది కుదరదు, ఇదిగో మదర్ సీత నా యొక్క భార్య, ధర్మపత్ని. సో నేను ఆల్రెడీ ఐ హ్యావ్ ప్రామిస్ దట్ ఇట్స్ ఏకపత్ని వ్రత. ఈ జన్మలో, ఈ యొక్క అవతారంలో ఏకపత్ని వ్రత అనే పేరు నాకు ఉంది, అంటే ఒక పత్నినే నాకు. ఓకే, సో మీరు అడిగింది నేను ఈ అవతారంలో నేను ఫుల్ఫిల్ చేయలేను అనేసి వెళ్ళిపోతారనమాట. కానీ రాముడు ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఎప్పుడు కూడా మీరు రామాయణం అంతా వాల్మీకి రామాయణం చదివినప్పుడు మీకు తెలుస్తుంది, ఆయన ఎప్పుడు కూడా తన దగ్గర వచ్చిన వాళ్ళు లేదు అనేది లేదు. అలాంటిది వీళ్ళకి లేదు, కుదరదు అనేసి చెప్పారని ఆయనకి ఎంతో బాధ, మనసులో ఎంతో బాధ కలుగుతుందన్నమాట రాముడికి. సో ఒక స్టోరీ కూడా ఉంది, ఒకసారి ఇలానే ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు రాముడు బేర్ ఫుట్లో కదా, అంటే వాళ్ళు చెప్పలని వేసుకోరు, అప్పుడు బేర్ ఫుట్లో నడుస్తుంటాడు వితౌట్ ఎనీ చెప్పల్స్. భగవంతుడు అందరూ నడుస్తూ ఉంటే అక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందంట రాముడికి. ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుందంట భగవంతుడు యొక్క పాదాల నుండి.
అప్పుడు లక్ష్మణుడు తట్టుకోలేక అన్నయ్య తీయండి దాన్ని అనేసి అంటే గమ్మనుడు లక్ష్మణ నువ్వేం మాట్లాడుకో అనేసి అంటారు. ఇంకా ఆయన వల్ల కాక లక్ష్మణుడు వెళ్ళి సీతమ్మకు చెప్తారు, అమ్మ చూడండి పాదాల నుంచి రక్తం వస్తుంది, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటే దాన్ని తీయమంటే తీయట్లేదు భగవంతుడు. రాముడు ఎందుకు తీయట్లేదు మీరన్నా చెప్పండి అమ్మ, ఆ రక్తం ఆయన పాదాల నుంచి వచ్చినట్లేదు, నా గుండెల్ని పిండి వచ్చేటట్టు ఉంది, నా వల్ల కావట్లేదు, దయచేసి ఆయన కాపాడండి అని ఆయన పోయి సీతమ్మని అడిగితే సీతమ్మ వెళ్ళి రాముడు చెప్తారు, దయచేసి స్వామి ఆ ముళ్ళని తీయండి, మీకు గుచ్చుకుంటుంది, మా వల్ల కావట్లేదు, రక్తం వస్తుంది అంటే అప్పుడు మా రాముడు చెప్తారు, అది ఎలా నేను తీయగలుగుతాను సీత, నా యొక్క పాదాలని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రిజెక్ట్ చేయను అనేసి అంటారనమాట రాముడు. జై శ్రీరామ్. సో చూడండి ఎంత ప్రేమ భగవంతుడికి, అది ముళ్ళైన ఆయన పాదాల నుంచి రక్తం వచ్చినా పర్వాలేదంట, ఆయన పాదాలని ఆశ్రయిస్తే చాలంట. వి డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్, వి జస్ట్ హ్యావ్ టు సరెండర్ unto his lotus feet, that's it, that is our qualification. అలా భగవంతుడు అంత గొప్ప భగవంతుడు. సో మీరు సముద్రం మంతన్ లీల కూడా చూసారు అంటే ఆ సముద్రం మంతన్ లీల జరిగినప్పుడు ఇటుపక్క దానవులు రాక్షసులు అండ్ దేవతలు ఇద్దరు సముద్రాన్ని చిలుపుతారు కదా, అప్పుడు విషం వస్తుంది. ఆ విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని ఎవరు తీసుకోవాలనేసి అందరికీ ఆలోచన ఉంటుందన్నమాట, ఎవరు తీసుకోవాలి ఆ విషాన్ని అనేసి. అప్పుడు వాళ్ళు వెతుకుతారు, ఎవరైతే రామ్ నామాన్ని ఎక్కువ జపిస్తారో వాళ్ళు తీసుకోవచ్చు అని. యాక్చువల్గా ఎవరు ముందుకు రారు, ఓన్లీ లార్డ్ శివజీ మాత్రమే ముందుకు వస్తారు. ఎందుకంటే చూడండి విష్ అనేది విషం కదా, విషం అనేది లోపలికి వెళ్తే రామ్ అనేది బయటకు రావాలి. అంటే ఎవరైతే రామ్నామం ఎవరైతే కంటిన్యూస్గా జపం చేస్తున్నారో ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ విషయం లోపలికి వెళ్ళినప్పుడు see wish is going inside and ram naam is coming outside. when they two meet, ఆ రెండు కరెక్ట్గా మీట్ అయినప్పుడు ఏమవుతుంది, విష్ రామ్ అంటే ఏం కాదు, నలిఫై అయిపోతుంది, విష్ రామ్ వస్తుంది. ఆ పాయిజన్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి దేవర్ ఆల్సో సర్చ్, అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎవరు రామనామాన్ని ఎక్కువ జపిస్తారు ప్రతి క్షణం అనేసి అంటే ఇట్స్ లార్డ్ శివ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మీకు తెలుసు. సో ఇట్స్ ఓన్లీ లార్డ్ శివ కెన్ డూ దాట్. సో దీని నుంచి తెలుసుకోండి భగవంతు యొక్క నామ యొక్క గొప్పతనం ఎంత. అందుకే మహాప్రభు వచ్చి చెప్పింది కూడా కలియుగ ధర్మమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతు యొక్క నామాలు తీసుకోవాలి అని స్వయంగా మహాప్రభునే మనకి చెప్పారు. సో ఇలా రామావతారంలో భగవంతుడికి 2 కోరికలు. ఆ 2 కోరికలు ఏంటి, ఒకటి ఫ్రెండ్స్ కావాలి ఆయనకి, ఎక్కువ రెస్పెక్ట్ అంతా వద్దు, ఫ్రెండ్స్ కావాలి. ఇంకో కోరిక ఏంటి, ఆ 16,000 మంది ఋషులు ఎవరైతే కోరుకున్నారో ఆయన్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇది కృష్ణావతారంలో ఆయన ఫుల్ఫిల్ చేయాలని కృష్ణావతారం తీసుకున్నారు. కృష్ణావతారం వచ్చాక ఏమైంది మీకు తెలుసు. అసలు కృష్ణుడి గురించి మాట్లాడాలంటే సో వైకుంఠంలో గోలోకంలో ఆయన గురించి వేదాస్ పర్సానిఫైడ్, వేదాలు ఒక పర్సన్ రూపంలో వెళ్ళి స్తుతిస్తారనమాట. ప్రతిరోజు భగవంతుని స్తుతిస్తారు, ప్రైజ్ చేస్తారు ఎంతసేపు. అలాంటిది బృందావనంలో ఏం జరుగుతుంది, భగవంతుడికి తన ఫ్రెండ్స్ ఓ కృష్ణ ఎట్లా అంటే చేతుల పైన వేసుకొని నడుచుకో వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఉంటారనమాట. అండ్ మోరోవర్ కృష్ణ చెప్తారనమాట, అసలు అఘాసుర్ ధేనుకాసుర్ వీళ్ళందరినీ నేనేగా చంపాను కాబట్టి మీ అందరికన్నా నేనే గొప్ప అనేసి అంటే అప్పుడు వాళ్ళందరూ చెప్తారు, ఏంటి మాకన్నా నువ్వు గొప్ప, అసలు నువ్వు కూడా మాలాగే మాతో ఈక్వలే, ఏదో మేము దయ చూపించి నువ్వు మాకు ఈక్వల్ అని చెప్తున్నాం కానీ నీకంత లేదు, నువ్వు మాకంటే తక్కువే. అలా మాట్లాడతారనమాట భగవంతుడితో వాళ్ళు. అండ్ ఇప్పుడు భగవంతుడు చెప్తారు, అదేంటి మీరు అలా అంటారు, ఈ రాక్షసులంతా వచ్చినప్పుడు ఓ కృష్ణ ప్లీజ్ హెల్ప్ మీ, ఓ కృష్ణ వేర్ ఆర్ యు అనేసి మీరే కదా అరిచేది, అప్పుడు నేనే కదా హీరో లాగా వచ్చి కాపాడేది మిమ్మల్ని, అప్పుడు నేను మీకంటే గొప్పే కదా అనేసి అంటే ఏంటి నువ్వు కాపాడేది, ఈ
ఈ మొత్తం గోకులంలో నందమహారాజ్ యొక్క ఇంట్లో మాత్రమే శాలిగ్రామశిల ఉంది. ఆ శాలిగ్రామశిల మీ నాన్నగారు పూజిస్తారు కాబట్టి ఎప్పుడైతే కష్టం వస్తుందో ఆ ఇంట్లో పూజించే వాళ్ళ కొడుకు లోపలికి విష్ణు వస్తారు. ఆ విష్ణు కష్టం వచ్చినప్పుడంతా వచ్చి మనల్ని కాపాడేసి వెళ్ళిపోతారు. ఇందులో ఏం గొప్పతనం ఉంది నీది? కష్టం ఒకవేళ మా ఇంట్లో శాలిగ్రామశిల ఉంటే నాలోకి వచ్చిట్టాడు భగవంతుడు. సో దాట్స్ ఇట్. నీకేం లేదు, యాక్చువల్గా నువ్వు మాతో ఈక్వలే. సో ఆ విధంగా కృష్ణుడితో వాళ్ళు మాట్లాడే వాళ్ళు అనమాట. ఇంకా సమ్ టైమ్స్ ఈ ఫిస్ట్ ఫైట్ ఆడుకుంటారు కదా, అలా ఆడుకునేటప్పుడు ఆ ఫిస్ట్ ఫైట్ అన్నప్పుడు కూడా భగవంతుడు భగవంతుడు చెప్తారు, ఆ ఫిస్ట్ ఫైట్లో కూడా నేనే కదా విన్నాను, మిమ్మల్ని కిందకు తోసి నేను కదా పైన ఉన్నాను అనేసి. అంటే ఓ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు పైన ఉన్నావు, నువ్వు కదా కింద ఉన్నావు, మేం కదా పైన ఉన్నావు అంటే అవునులే కానీ అంటాడు. కానీ ఏముంది, మేమే కదా విన్నాయాం, నువ్వు లూజర్ అనేసి. అంటే లేదు లేదు, యాక్చువల్గా మీకు రూల్స్ తెలుసా, ఆ ఫిస్ట్ ఫైట్కి ఎవరి యొక్క ముక్కు అయితే ఆకాశాన్ని చూస్తుందో వాళ్ళే విన్ను. కాబట్టి నేను కింద ఉన్నాను, నా యొక్క ముక్కు ఆకాశాన్ని చూస్తుంది, మీ యొక్క ముక్కు గ్రౌండ్ని చూస్తుంది. సో దాట్ వే ఐఎమ్ ద విన్నర్ అనేసి. అంటే అమ్మో నీ ఇష్టంగా రూల్స్ మార్చలేము, అసలు ఎట్లా క్రూకుడుగా మాట్లాడతావు నువ్వు అంటే ఆయన వంకరే అనమాట కృష్ణ. ఎప్పుడు కానీ ఒక విషయాన్ని డైరెక్ట్గా కూడా చెప్పారు. ఏదైనా ఒక విషయం చెప్పడం ఒకటి, దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఆయన చేసిన లీలలు మతిపోతుంది అనమాట. ఎవరైనా మనం భాగవతం 10వ స్కందము మనం చర్చించుకున్నప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండదు. అది మాట్లాడుకున్నప్పుడు అయినా, విన్నప్పుడైనా, చదివినప్పుడైనా అసలు తట్టుకోలేము. అలాంటి లీలలు ఆయన ఒక్కడి వల్లనే చేయగలుగుతాడు అనమాట. సో అలానే ఇలా 2 సందర్భాలు. ఇంకో సందర్భంలో హైడ్ అండ్ సీక్ మనం ఆడతాం కదా. సో హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళు అనమాట. కృష్ణ వచ్చేసి వీళ్ళు దాక్కునేవాళ్ళు. కృష్ణ దాక్కుంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆయన పట్టుకోవాలనేసి దే ఆర్ ట్రైంగ్ టు సీక్ హిమ్. ఆ టైం చాలా ఈజీ కృష్ణుడిని పట్టుకోవడానికి. ఎందుకంటే అధరం మధురం సాంగ్లో కూడా ఏమనుంది, ఆయన యొక్క మాటలు మధురమే, ఆయన నోట్ల నుంచి వచ్చే సువాసన అది కూడా మధురమే అని. సో మధు అంటే హనీ, కైండ్ ఆఫ్ హనీ, రైట్? సో అది అలా వచ్చినప్పుడు ఎక్కడైతే ఆయన ఉంటారో ఆయన శ్వాస నుంచి వచ్చిన ఎయిర్ కూడా మధురంగా ఉంటుంది, ఆ ఫ్రాగ్రెన్స్ కూడా మధురంగా ఉంటుంది. సో అది హనీ అనుకునేసి బంబుల్ బీస్ అంతా, ఒక క్లౌడ్ ఆఫ్ బంబుల్ బీస్ అంతా అక్కడికి వచ్చేసి ఉంటాయి అనమాట, స్టేన్ అనుకొని. సో ఎక్కడైతే ఒక క్లౌడ్ ఆఫ్ బంబుల్ బీస్ కనబడుతుందో అక్కడ కృష్ణ ఉన్నట్టు అనమాట. సో ఆ విధంగా విత్ ఇన్ 5 minutes వాళ్ళందరూ ఈజీగా కనబట్టే వాళ్ళంట భగవంతుడిని. సో ఇట్స్ సో అమేజింగ్, ఇజంట్ ఇట్? భగవంతుని చాలా ఈజీగా వాళ్ళు పట్టేస్తారు అంట. ఈజ్ ఇట్ పాసిబుల్ భగవంతుని పడడం అంత ఈజీగా మనకి? కానీ దే ఆర్ సో గ్రేట్ దట్ దే కెన్ యాక్చువల్లీ క్యాచ్ కృష్ణ. సో ఇలా జరిగినప్పుడు అప్పుడు భగవంతుడు వెంటనే సరే ఇప్పుడు మేము మిమ్మల్ని పట్టేశాం కదా కృష్ణ, నిన్ను పట్టేశాం కదా, ఇప్పుడు నీ ఒక టర్న్, మేము వెళ్ళి దాక్కుంటాం, నువ్వు మమ్మల్ని పట్టాలి అనేసి. అంటే అప్పుడు కృష్ణ లేదు లేదు లేదు, యశోదమ్మ పిలుస్తుంది, యశోదమ్మయ్య ఇస్ కాలింగ్ మీ, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఓ యశోదమ్మయ్య పిలుస్తుందంట, అయితే నువ్వు ఇంతసేపు నువ్వు వెళ్ళి దాక్కున్నప్పుడు పిలవలేదా, ఇప్పుడు మాత్రం పిలుస్తుందా అనేసి. అంటే అప్పుడు కూడా పిలుస్తుంది కదా అంటే లేదు 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 నేను వెళ్ళాలి, అమ్మ తిడతారు, నేను వెళ్ళాలి అంటే, ఓ అందరు అమ్మలు తిడతారు అందుకని నువ్వు ఇప్పుడు వెళ్ళాలంటావా, పొద్దున్న నుంచి పిలుస్తుంది యశోదమ్మ, నువ్వేమైనా పట్టించుకున్నావా, ఇప్పుడు మాత్రం నువ్వు మమ్మల్ని పట్టుకో అంటే నువ్వు ఇలా మాట్లాడతావా అనేసి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ. ఇంకా సమ్ టైమ్స్ వాళ్ళు చెప్తారు, నీకు అమ్మ కావాలా మేము కావాలా, ఫ్రెండ్స్ కావాలా అమ్మ కావాలా, ఒకవేళ నీకు అమ్మే కావాలనుకుంటే రేపటి నుంచి నిన్ను ఆటలో చేర్చుకోము అనేసి. సో దట్ వే కృష్ణ ఓకే ఓకే నాకు యాక్చువల్గా నేను ఆటలు ఆడుకోవడానికే కదా వచ్చింది, నాకు మీరు కావాలి, అమ్మను కావాలి, సర్లే ఆడుకుందాం అనేసి. ఆలోపు ఎవరు వస్తారు, యశోదమ్మనే వచ్చేస్తారు. యశోదమ్మ వచ్చి కృష్ణ అనేసి వచ్చి ఎలా పట్టుకుంటారంటే చెవులు పట్టుకొని రా రా ఇంటికి వెళ్దాం రా అనేసి. ఇక్కడ చూడండి అమేజింగ్, మనమందరం ఎంతో కష్టపడి భక్తి చేసి మళ్ళీ మన యొక్క ఇంటికి వెళ్ళాలి, బ్యాక్ టు గాడ్ హెడ్. ప్రభుపాద రాసిన ఫస్ట్ మ్యాగజైన్ ప్రభుపాద ప్రింట్ చేశారు, ఏమని, బ్యాక్ టు గాడ్ హెడ్. అంటే మనం అందరం మళ్ళీ మన యొక్క ఇంటికి అంటే సొంత ఇంటికి వెళ్ళాలి అనేసి. ఏది సొంత ఇల్లు ఏది, వైకుంఠం, గోలోక ధామ్, దట్స్ అవర్ రియల్ హౌస్. సో బ్యాక్ టు గాడ్ హెడ్ అని మనం చాలా కష్టపడతాం. అంటే ఎవ్రీ మినిట్ వీఆర్ ట్రైంగ్ టు సర్వ్ ద లార్డ్ అండ్ కంట్రోల్ అవర్ సెన్సెస్, ఎంగేజ్ అవర్ సెన్సెస్ ఇన్ కృష్ణాస్ సర్వీస్ అండ్ చాంట్ హిస్ నేమ్స్, హియర్ హిస్ పాస్ టైమ్స్, ఎంజాయ్. ఈ విధంగా మనము ఆల్ ద టైమ్ వీఆర్ బిజీ
trying to go back to Godhead. But see here, Yashoda Maya, what she is doing? ఆమె చేస్తున్నారు, కృష్ణనే బ్యాక్ టు హోమ్, గాడ్నే బ్యాక్ టు హోమ్, ఇంటికి తీసుకెళ్ళడానికి ఆమె వచ్చారనమాట, తీసుకెళ్ళి. సో దాట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ బ్రజ్వాసిస్. వాళ్ళ యొక్క గ్రేట్నెస్ మన లెవెల్లో మనం ఆలోచిస్తే అసలు ఏమాత్రం అర్థం కాదనమాట. సో అలానే ఫ్రెండ్స్, కృష్ణుడికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు కొన్ని చెప్తాను. శ్రీధామ, సుధామ, వసుధామ, కింకర, స్తోతకృష్ణ, ఉజ్వల, మధుమంగళ, మండలిభద్ర, ఇలా చాలామంది ఉంటారు. అందులో మధుమంగళ గురించి వినే ఉంటారు. తను బ్రాహ్మణ అనమాట. సో ఆయన బాగా లడ్డూస్ అంటే ఇష్టము. మీరు లిటిల్ కృష్ణ మూవీ చూసింటే మీకు తెలుసుంటుంది. సో ఆయనకి పొట్ట ఇంత పెద్దగా ఉంటుంది, పైన వచ్చేసి యజ్ఞోపేతం ఉంటుంది. సో కృష్ణుడు ఎప్పుడు కూడా ఎప్పుడన్నా వెన్న దొంగ చెయ్యాలి అంటే మధుమంగలు తీసుకెళ్తారు. ఎందుకు మధుమంగలు తీసుకెళ్తారంటే మధుమంగల్ ఈజ్ ఏ బ్రాహ్మణ. ఒకవేళ ఎవరైనా పట్టేస్తారనుకో, నైస్గా మధుమంగలు తోసేసేది. సో అలానే ఒకరోజు ఏమైంది, మధుమంగలు తీసుకెళ్ళి ఆ వెన్న దొంగ చేద్దామనేసి పైన ఉన్న పాట్స్ నుంచి తీసుకుంటూ ఉండగా వెంటనే సౌండ్ వినబడుతుంది. గోపీస్ వస్తూ ఉంటారనమాట. అప్పుడు వెంటనే కృష్ణ అక్కడి నుంచి దిగి మధుమంగల్ని తోసేస్తారు ముందుకి. అప్పుడు గోపీలు మధుమంగల్ని చూసి నమస్కరిస్తారు. బికాస్ హీఈస్ అ బ్రాహ్మణ. అది ఒక కష్టం అనమాట, బ్రాహ్మణకి మనం మర్యాద ఇవ్వాలనేది. వాళ్ళు ఎప్పుడైతే అట్లా నమస్కరిస్తారో ఆ లోపే కృష్ణ అక్కడి నుంచి జంప్ అయిపోతారు, ఎస్కేప్ అయిపోతారు అనమాట. సో ఇలా చాలా లీలలు. ఈవెన్ కృష్ణ ఆస్క్ మధుమంగల్, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వా, నువ్వు బ్లెస్ చేసావంటే ఖచ్చితంగా ఈరోజు ఈ దొంగతనం చేసేస్తాను ఖచ్చితంగా అనేసి. నా దగ్గర ఒక బ్రాహ్మణ దగ్గర ఇట్లాంటి పనులకు బ్లెస్సింగ్స్ అడుగుతావా అనేసి మధుమంగల్ అడుగుతారు. సో చాలా చాలా నాటీగా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లీలన్నీ మనము తలుచుకున్న. సో దిస్ వే somehow Krishna, he fulfilled his desire to have friends. చక్కగా ఫ్రెండ్స్తో ఆడుకోవాలని ఎలాగైతే ఆయన కోరుకున్నారు రామావతారంలో, అది ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రామావతారంలో రెండో కోరిక, సేజెస్ ఆఫ్ దండకారణ్య, ఆ 16,000 మందిని పెళ్లి చేసుకోవాలనేది. సో ఆ 16,000 మంది ఆ సేజెసే బృందావన్లో 16,000 గోపీలుగా వచ్చారు. ఆ 16,000 గోపీలే భగవంతుడు ద్వారకా వెళ్ళినప్పుడు 16,108 క్వీన్స్గా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. వాళ్ళే ఎక్స్పాండ్ అయ్యారు. సో దిస్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఈ విధంగా ఆయన చేస్తూ ఉండగా భగవంతుడికి కృష్ణ అవతారంలో 3 కోరికలు వస్తాయి. సో నరసింహ అవతారంలో 1 కోరిక, రామ అవతారంలో 2 కోరిక, అండ్ కృష్ణ అవతారంలో 3 కోరికలు ఆయనకు వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే, మామూలుగా మనం మోస్ట్ ఆఫ్ ద టైం నేను గమనించింది ఏంటంటే, ఏదన్నా కావాలి అంటేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇది కావాలి, అది కావాలి. ఈవెన్ భగవంతుడికి ప్రసాదం పెట్టి తినాలి అంటే స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే, ఓకే ఇది చేశాను కదా, చాలా డెలిషియస్ భోగ్ చేశాను, భగవంతుడు పెట్టిన వెంటనే నేను తినేస్తాను. సో దాట్ వాజ్ అవర్ మూడ్. అంటే మన మూడ్ అసలు భగవంతుడు తినాలి, భగవంతుడు ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో మరి. ఆ మూడ్ వచ్చి నేచురల్గానే గోపీస్కి ఉంటాయన్నమాట. గోపీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కర్మబద్ధంగా ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఈ పరిహారం చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది, అలాంటి ఆలోచనే వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ హ్యాపీగా ఉంటాడు, ఆ కృష్ణ హ్యాపీగా ఉంటాడు. దే ఓన్లీ డిజైర్డ్ కృష్ణ టు బీ హ్యాపీ, కృష్ణ టు గెట్ ప్లీజ్డ్ విత్ దేర్ సర్వీస్. దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ గోపీస్. అందుకే కృష్ణ మొత్తం అందరు భక్తుల్లో నాకు గొప్ప భక్తులు ఎవరంటే గోపీస్. ఆ గోపీస్లోనే గొప్ప క్రస్ట్ జెవెల్ ఎవరంటే శ్రీమతి రాధారాణి అనేసి కృష్ణ చెప్తారనమాట. సో ఆ విధంగా కృష్ణ అనుకుంటారు, అసలు ఏంటి నేనైనా ప్యూరిఫైయింగ్ ఏజెంటా, మీరు ఇక్కడ ఫుడ్ మీరు ఏదైతే వండుకుంటారో అది తీసుకొచ్చి నాకు పెడతారు, ఓకే కర్మ అంతా క్యాన్సిల్ అయిపోయింది, నేను ఇప్పుడు తినచ్చు, అలా అనుకుంటున్నారా మీరు నన్ను, అంటే మీరు ఆ విధంగా చూస్తారా అనేసి ఆయనకు కూడా అనిపిస్తుంది అనమాట. కానీ బట్ గోపీస్ దే ఆర్ షోయింగ్ ద రియల్ లవ్, సెల్ఫ్లెస్ లవ్. ఓకే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు కదా, రిటర్న్లో వెళ్ళి కృష్ణ అడుగుతారు నీకు ఏం కావాలి అనేసి గోపీస్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఇంకో సర్వీస్ ఇస్తావా, ఈజ్ దర్ ఎనీ అదర్ సర్వీస్ టు సర్వ్ యూ, ప్లీజ్ గివ్ అస్ ద సర్వీస్. అంటే శ్రీమతి రాధారాణి ఆల్వేస్ షీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ సర్వీస్. షీ ఆల్వేస్ ఆస్క్ కృష్ణ, హౌ కెన్ ఐ సర్వ్ యూ, హౌ కెన్ ఐ సర్వ్ యూ, ఆల్ ద టైమ్. ఆ మూడ్ మనకి ఎప్పుడు వస్తుంది?
మనం ఎప్పుడు నాకు ఇల్లు కావాలి, నాకు మంచి హస్బెండ్ కావాలి, మంచి వైఫ్ కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి పొజిషన్ కావాలి, ఎప్పుడు మన గురించి ఆలోచిస్తున్నాం. భగవంతుడు బాగున్నాడా, భగవంతుడికి అంతా బాగా చేసామా, ఆయనకి ప్రసాదాలు ఆయన నచ్చాయి లేదా. యాక్చువల్గా డివోటీస్ ఎలా ఉంటారంటే, ఇఫ్ యూ లర్న్, ఇఫ్ యూ రీడ్ అబౌట్ ఆల్వార్స్ మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత పిచ్చిగా ఉంటారంటే భగవంతుడితో. దే ఆర్ లైక్ ఎ మ్యాడ్ పీపుల్. ఈవెన్ గోస్వామిస్ వాళ్ళు ఎప్పుడు యాక్చువల్గా మన రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళైతే ఒక చెట్టు కింద కూర్చొని, బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఏదైనా రాస్తారనుకోండి భగవంతుడి గురించి, నెక్స్ట్ రోజు ఆ చెట్టు కింద కూర్చోరు వాళ్ళు ఏంటంటే, అమ్మో ఈ చెట్టు కింద కూర్చోవాలన్న అటాచ్మెంట్ కూడా నాకు వద్దు, ఇదే చెట్టు మీద వద్దు, ఇంకో చెట్టుకి వెళ్ళిపోదాం అనేసి వాళ్ళ ఆ చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ మనము ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చాడో దాన్ని మనం గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వకుండా ఇంకా కావాలని కోరుకొని వీఆర్ నాట్ హ్యాపీ అట్ ఆల్. లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్, బట్ వీఆర్ నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ డిజైర్స్. సో కృష్ణ థింగ్స్ దట్ రియలీ గోపీస్ ఆర్ గ్రేట్. అసలు వీళ్ళు ఎంత గ్రేట్ అంటే, నా దగ్గర మళ్ళీ ఏదన్నా కోరుకుంటారేమో అని చూస్తున్నా, అట్లనే నా రుణం తీరిపోతుంది అనుకుంటే మళ్ళీ సర్వీస్ అడుగుతున్నారు. ఆ విధంగా భగవంతుడు కూడా ఆలోచిస్తారనమాట. అలానే సో మొత్తానికి 3 విధమైన కోరికలు భగవంతుడికి వస్తాయన్నమాట. ఫస్ట్ కోరిక ఏంటంటే అసలు సెల్ఫ్లెస్ లవ్. ఇప్పుడు లవ్ అంటేనే, లవ్ అనేది ఇట్స్ ఎ యాక్షన్, ఇట్స్ నాట్ ఎ నౌన్, ఇట్స్ అన్ యాక్షన్, ఇట్స్ అ వర్బ్. ఇఫ్ యు లవ్ యూ హ్యావ్ టు సర్వ్. యూ అండర్స్టాండ్? లవ్ ఇస్ అ వర్బ్, యూ హ్యావ్ టు సర్వ్. నేను ఒకరు లవ్ చేస్తున్నాను అంటే లవ్ చేస్తున్నాను అలా ఉండడం కాదు, వాళ్ళకి సర్వ్ చేయాలి. సో రాధారాణి, శ్రీమతి రాధారాణి ఆల్వేస్ సర్వ్స్ అ లార్డ్ విత్ అన్కండిషనల్ లవ్, సెల్ఫ్లెస్ యాటిట్యూడ్. సో అది ఎలా ఉంటుంది అని భగవంతుడు తెలుసుకోవాలనుకున్నారనమాట. అలానే ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందంట భగవంతుడికి రాధారాణి చూసినప్పుడంతా. ఎందుకంటే కృష్ణుడి కంటే 10 million times మోర్ బ్యూటిఫుల్ శ్రీమతి రాధారాణి. కృష్ణుడికి ఏదైనా పవర్ ఉందంటే అది శ్రీమతి రాధారాణి వల్లనే. కృష్ణుడికి ఏదైనా క్వాలిటీస్ ఉందంటే ఇట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హర్. ఇప్పుడు ఎట్లయితే ఒక డివోటీ కొన్ని విషయాలు, ఇప్పుడు అర్జునుడి విషయంలో మనం మాట్లాడుకున్నాం, శ్రీమద్ భాగవత్ మాట్లాడుకున్నప్పుడు స్టార్టింగ్లో అర్జునుడు అన్నీ ఈజీగా జయించారు. ఆ మహాభారతం అట్లే వాళ్ళు ఈజీగా పాండవులు ది వన్ ఇట్. కానీ అట్ ఎండ్ ఒక భగవంతుడు ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళకి ఎదురుగా వచ్చే దొంగల్ని భగవంతుడు ద్వారకా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తన యొక్క ధామానికి ఆ విషయం తెలుసుకొని ఎంతో కలత చెంది ఆ మొహంలో అంతా బ్రైట్నెస్ అంతా పోయి ఆ వచ్చే దారిలో దొంగలు వస్తే ఆ దొంగలు ఈయన్ని ఈజీగా ఓడించేస్తారనమాట అర్జునుడికి షాక్. అసలు నేను ఎంత పెద్ద మహారథుల్ని చంపాను, ఎంత పెద్ద మహారథుల్ని ఓడించాను, ఈరోజు ఈ దొంగల చేత నేను ఇలా అయ్యాను ఏంటి అనేసి. సో ఇట్స్ బికాస్ when Krishna is there, everything is easy for devotees because it's Krishna who is actually doing, but he is giving the credit to us. Similarly కృష్ణ విషయంలో ఎలా అంటే ఆయన ఏం చేస్తున్నా, ఆయన యొక్క క్వాలిటీస్, ఆయన యొక్క టాలెంట్, వాట్ నాట్ అన్నీ, ఆయన యొక్క స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్, ఒపులెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ శ్రీమతి రాధారాణి. ఓకే, సో ఆయన అనుకుంటారు ఇప్పుడు వీక్గా ఉండేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని ఇష్టపడతారు. కానీ శ్రీమతి రాధారాణి herself is so strong, she is so mighty, she is so beautiful, how can she get attracted to me, నాకెందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేసి కృష్ణుడే ఆలోచిస్తారంట. అలానే ఎంత రెసిప్రోకేట్ వీళ్ళ యొక్క ప్రేమ, ఒకటి సెల్ఫ్లెస్ లవ్ని అనుభవించాలి, ఇంకోటి రాధారాణి ఎందుకు నాలో ఏ క్వాలిటీని చూసి రాధారాణి నాతో అంతగా అట్రాక్ట్ అయ్యారు, మూడో విషయము వీళ్ళకి ఏమైనా చెయ్యాలి, వీళ్ళకి తిరిగి నేను ఏమన్నా చేయాలి. ఎందుకంటే మీరు గమనించారు అంటే అసలు గోపీస్ వాళ్ళకి అని ఒక ఇల్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, అందరూ ఉన్నా కూడా ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఫ్లూట్, ఎప్పుడైతే కృష్ణ స్టార్ట్స్ ప్లేయింగ్ ద ఫ్లూట్, దట్స్ ఇట్. వాళ్ళు అసలు ఏమి చూసుకోరనమాట, అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నారా ఏమి చూడరు. ద మూమెంట్ దే హియర్ ద సౌండ్ అంతే,
వాళ్ళు ఎలా ఉన్నారు డ్రెస్ ఏం చూసుకోరు, జస్ట్ లీవ్ ద ప్లేస్ అండ్ రీచ్ ద లార్డ్. సో ఆ మూడ్ నేను ఎలా వీళ్ళకి వెనక్కి తిరిగి ఇవ్వగలుగుతాను అని కృష్ణుడికి అది ఒకలాగా అయిపోతుంది. ఆ రుణం నేను ఎలా తీర్చుకోగలుగుతాను అనే విధంగా ఆలోచిస్తారనమాట. సో ఇవన్నీ తీర్చడానికి ఆయన నెక్స్ట్ అవతారం తీసుకుంటారు కలియుగంలో. దట్ ఈస్ శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభుకి జై. సో చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు చెప్తానమాట, ఓ రాధే, నేను నీకున్న సెల్ఫ్లెస్ లవ్, ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు. నేను మథురాకి వెళ్ళినప్పుడు కూడా ఇన్ సపరేషన్ ఆల్సో యు ఆర్ ఎంజాయింగ్. సో ఇన్ ఎనీ వేస్ యు ఆర్ ఎంజాయింగ్, యు ఆర్ సో బ్లిస్ఫుల్, నువ్వు ఆనందంగా ఉన్నావు. నేను దాన్ని అనుభవించాలి రాధారాణి, ప్లీజ్ ఎలా ఎలా అనుభవించాలి చెప్పు అనేసి అంటే అప్పుడు రాధారాణి ఒకే మాట అంటారు, మామిడి పండు తీయగా ఉందని తీయగా ఉంది అని నేను చెప్పగలుగుతాను, కానీ ఎలా తీయగా ఉంది అంటే ఎలా చెప్పగలుగుతాను? దాన్ని మీరు తింటే కదా మీకు తెలుస్తుంది, మీరే స్వయంగా అనుభవిస్తే కదా మీకు దాని యొక్క తీయదనం మీరు తెలుసుకోగలుగుతారు అనేసి చెప్తారనమాట. సో అప్పుడు కృష్ణ స్టార్ట్స్ థింకింగ్, ఓకే నేను కూడా రాధారాణి యొక్క మూడ్తో, రాధారాణి యొక్క నీ యొక్క హార్ట్ని తీసుకొని నేను ఒక భక్తుడిగా కలియుగంలో వస్తాను. అప్పుడు రాధారాణి అంటారు, ఓ నా హార్ట్ తీసుకొని రావడమా, ఇట్స్ ఇంపాసిబుల్, నీ వల్ల కాదు. ఎందుకంటే మై హార్ట్ ఎవ్రీ సెకండ్ సేస్ కృష్ణ కృష్ణ అని, ఎప్పుడు చూడు కృష్ణ కృష్ణ అని చెప్తాను. నీ వల్ల కాదు. అసలు అలా చెప్తూ ఉండగా నా యొక్క రోమాలు నిలబడతాయి, అసలు నా గొంతులో మాటలేం రావు, నా బాడీ అంతా షివర్ అవుతుంది. ఇట్స్ ఎ ట్రాన్స్. దాన్ని దాన్ని తట్టుకోలేవు నువ్వు. నాకైతే అలవాటు ఉంది కాబట్టి నీకు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్గా నేను ఏమిస్తాను అంటే నా హార్ట్తో పాటు నీ శరీరం మీద నా యొక్క బాడీని నీకు ఇస్తాను కాంప్లిమెంటరీ గిఫ్ట్గా. అందుకనేసే మహాప్రభు ఎలా ఉన్నారు, గోల్డెన్ కలర్, బికాస్ ఇట్స్ రాధారాణిస్ బాడీ. ఓకే, సో దాట్ ఎప్పుడైతే నువ్వు కృష్ణ కృష్ణ అంటుంది కదా నా మనస్సు, అప్పుడు నువ్వు నీకేం కాదు, ఎందుకంటే నేను పైన నా శరీరమే దాన్ని అనుభవిస్తుంది అనమాట. మీరు గమనించాలంటే మహాప్రభు ఎప్పుడు ఎగురుతారు పైకి, కృష్ణ కృష్ణ ఎగురుతారు. సెపరేషన్లో, కృష్ణుడి నుంచి దూరంగా వచ్చిన సెపరేషన్లో ఆయన ఎగరడం ఏంటి, కళ్ళు నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, అలా అసలు కింద రోల్ అయిపోతారు. ఎప్పుడు ఒక తన్మయత్వంలోనే ఉంటారు మహాప్రభు, అసలు ఇక్కడ ఉండరు మహాప్రభు చెప్పాలంటే. ఆ విధంగా మహాప్రభు అవంతా ఎందుకంటే ఇట్స్ ఆల్ ఎక్స్టెటిక్ సిమ్టమ్స్. నిజంగానే ఒక శుద్ధ భక్తుడు భగవంతుడి నుంచి దూరంగా అయ్యానన్న విషయాన్ని గ్రహించాడు అంటే ఇలానే ఉంటాడు, తట్టుకోలేడు. ఎందుకు వదిలేసి వచ్చాను భగవంతుడిని, తట్టుకోలేక ఏడుపు వస్తూనే ఉంటుంది సర్వదా ఎప్పుడు. సో ఆ సిమ్టమ్స్ని మహాప్రభు చూపించారనమాట. So that way Mahaprabhu came and in Navadvip he came with the mood of Srimati Radharani, and the complexion and the mood is of Srimati Radharani. So that's how now I think you understood who is Chaitanya Mahaprabhu. It's Lord Krishna himself who came to deliver the fallen conditioned souls in Kali Yuga. Okay, so మామూలుగా కలియుగంలో అందరూ డీమన్స్ చెప్పాలంటే, ఎందుకంటే మన యొక్క బుద్ధి ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ హిదర్ అండ్ తిదర్, అది ఎక్కడంటే అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది అండ్ కంట్రోల్ అనేది ఉండదన్నమాట మన మైండ్కి. సో మనం అందరూ డీమన్స్తో సమానమే యాక్చువల్గా. సో అలా అనుకుంటే భగవంతుడు అందరినీ చంపాలి. ఆయన కనుక మామూలుగా నేను వచ్చాను అంటే అందరినీ చంపుతాను అంటే, అందరినీ కాదు, ఎవరైతే డీమన్స్గా ఉంటారో వాళ్ళని చంపుతానని. బట్ మహాప్రభు ఇస్ సో మర్సిఫుల్ దట్ హీ కేమ్ ఇన్ ద మూడ్ ఆఫ్ శ్రీమతి రాధారాణి టు గివ్ కృష్ణ టు ఎవ్రీ వన్. మన యొక్క డీమన్ లాంటి క్వాలిటీస్ ఉన్న మనకి కృష్ణ నామాన్ని ఇచ్చి మనకు ఆ ప్రేమని పంచి మనల్ని కూడా మనిషిగా చేశారనమాట శ్రీ చైతన్య మహాప్రభు. సో మహాప్రభు గురించి చెప్పుకుంటే మనం చెప్పుకుందాం పోను, బట్ దిస్ ఈజ్ హౌ. అండ్ చైతన్య మహాప్రభు చిన్నప్పుడైతే ఆయన పుట్టినప్పుడు సచీమాత అంటే యశోదమ్మనే సచీమాతగా వస్తారు, సచీమాతకి పుడతారు. సో ఆయన పుట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అంటే బై మిస్టేక్ ఎవరైనా వచ్చి హరిబోల్ హరిబోల్ అనేసి అంటే వెంటనే ఆయన నవ్వుతారనమాట, వెంటనే ఆ ఏడుపు ఆపేస్తారనమాట.
సో దట్స్ వై వీ ఈవెన్ మీరు గమనించవచ్చు, మేము కూడా ఎక్కువ హరిబోల్ అంట, హరినామం చెప్పండి. సో వెన్ సమ్వన్ అరౌండ్ మహాప్రభు ఇన్ హిస్ చైల్డ్హుడ్ పాస్ట్ టైమ్స్ వాళ్ళు ఎప్పుడైతే హరిబోల్ అంటారో వెంటనే మహాప్రభు కూడా వెంటనే అది ఏడుపుని తగ్గించేస్తారనమాట. సో ఆయనకు కావాల్సింది హరినామం జపం చేయడం, ప్రతి ఒక్కరు హరినామాన్ని జపం చేయడం. సో అటువంటి మహాప్రభు ఈ అవతారం తీసుకొని భగవంతుడి యొక్క అది రాధారాణి యొక్క మూడ్లో దిగి వచ్చి ఆ ఎక్స్టసీని అనుభవించినప్పుడు ఆయన అడిగితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, కృష్ణుడి నుంచి సెపరేట్ అయ్యాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని అంటే ఇప్పుడు అదే అంటారు కదా, ఆ మామిడిపండు తింటేనే కదా నీకు అనుభవిస్తే కదా నీకు తెలుస్తుంది, మామిడిపండు రుచి తెలుస్తుంది, అది ఎలా అంత స్వీట్గా ఉందని రాధారాణి చెప్పారనే కదా వచ్చారు. సో ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఆ సెపరేషన్లో కూడా ఎంత ప్రేమ ఉంటుందో అనుభవిస్తుండగా ఈ గోస్వాములు అడిగారనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది మహాప్రభు ఇప్పుడు మీరు ఈ రూపంలో వచ్చినప్పుడు అని అంటే, అప్పుడు మహాప్రభు చెప్పిన మాట ఏంటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వయంగా ఆ సెపరేషన్ మూడ్లో ఆ భావంలో ఆయన నోట్లో వచ్చిన మాటే ఆ హరే కృష్ణ మహామంత్ర, 16 syllable word. It's directly from Goloka. So whoever chants, they can feel the mood, ఆ సెల్ఫ్లెస్ సర్వీస్, ఆ మూడ్ అని వాళ్ళు అనుభవించగలుగుతారనమాట. చూడండి ఎంత దయ మన మీద. అండ్ ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు ఎట్లాంటి ఈ గోపీలు వాళ్ళు ఎక్కువ సర్వీస్ చేసేసారు. వాళ్ళు తిరిగి ఏమన్నా ఇద్దామంటే అది కుదరట్లేదు మహాప్రభుకి, కృష్ణుడికి కుదరట్లేదు. ఎందుకంటే ఇద్దామన్నప్పుడంతా ఇంకేమైనా సర్వీస్ చేయాలా అనేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, ఒక 5 crores అండ్ 100 people దగ్గర తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరి దగ్గర 5 crores, అట్లా 100 people దగ్గర 5 crores into 100. ఓకే, అలా తీసుకున్నాను. వీళ్ళందరూ నన్ను నమ్మి నాకు ఇచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను డౌన్ ద లైన్ ఆఫ్టర్ 6 months నేను మీ యొక్క అప్పుని తీరుస్తాను అని. కానీ 6 months తర్వాత బ్యాడ్ లక్, నాకు కుదరలేదు, నేను కట్టలేకపోయాను. సో వాళ్ళకి కనబడితే చెప్దాము అనుకుంటే వాళ్ళు ఎవరో ఒకరు కనబడ్డారు, వాళ్ళకి చెప్పాను. సో ఐఎమ్ సారీ, నేను మీకు ఇద్దామని అనుకున్నాను, బట్ నా వల్ల కాలేదు, ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ అవుట్. అట్లీస్ట్ 5 crores into 100 ఎందుకు, 5 crores, ఒక 5 crore కూడా నా వల్ల కావలేదు. సో నాకు ఇంకా టైం కావాలి, నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను, వెళ్ళి సంపాదించుకొని వస్తాను. సో అంటే వీళ్ళు మొహం చూడలేక అప్పుడు వాళ్ళు అంటారు పర్లేదు అన్నారనమాట. సరే అనేసి వేరే ఊరికి వెళ్ళి పని చేస్తూ ఉండగా అక్కడ మళ్ళీ ఆఫ్టర్ సమ్ 6 more months ఇంకో ఎవరో కనబడ్డారు. ఆ 100 members ఒకరు కనబడ్డారు మళ్ళీ అక్కడ. అయ్యో ఇంకా ఎట్లుంటుంది చెప్పండి, ఒక 6 months అయింది, మాట ఇచ్చాము అది కుదరలేదు, ఇంకో 6 months అయిపోయింది. ఇప్పుడు వేరే ఊరికి కూడా వాళ్ళని తప్పించుకొని వచ్చేసినాక అక్కడ కూడా వాళ్ళు కనబడ్డారంటే ఎలా ఉంటుంది నాకు, మొహం దాచుకోవాలి, ఎక్కడ మొహం దాచుకోవాలో అర్థం కాదు. అప్పుడు ఇంకా తట్టుకోలేక ఇంకా తప్పదు కదా, ఇంకా వాళ్ళ ఎదురుగానే ఉంటే ఇంకా వాళ్ళకి ఐ హ్యావ్ టు అడ్మిట్, చూడండి నా వల్ల కాలేదు, ఐఎమ్ సో సారీ, మీకు కావాలంటే మీ ఇంట్లో పని మనిషిగా చేస్తాను, ఇల్లు ఉడుస్తాను, సామాన్లు కడుగుతాను, ప్రతి ఒక్క పని నేను మీకు చేస్తాను, వీలైతే ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా, అంటే నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పని అప్పగిస్తాను, వాళ్ళకు కూడా మేమంతా పని చేసి మీ యొక్క రుణాన్ని తీర్చుకుంటాము. అంటే అప్పుడు ఆ ఎదుటి మనిషి ఎవరైతే నాకు అప్పిచ్చారో వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యయ్యో మేడం, మేమేమి మీకు డబ్బులు తిరిగి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇవ్వలేదు, మీరు హ్యాపీ అవుతారు అందుకని ఇచ్చాం అనేసి అన్నారనుకోండి. ఎలా ఉంటుంది మైండ్, అసలు ఎలా ఉంటుంది మనకి? ఇంత ప్రేమ, అసలు ఏంటి వీళ్ళు, నేను తిరిగి ఇది ఇచ్చేద్దామని ఎప్పుడో ఒక రోజు ఇస్తానంటే కూడా అది కూడా వద్దంట, నేను హ్యాపీగా ఉంటే చాలా అంటున్నారు ఏంటి అని. అలా జరిగింది కృష్ణుడికి గోపీలతో. గోపీస్ వాళ్ళు చేసే దానికి, వాళ్ళు ఇచ్చే ప్రేమకి, వాళ్ళు చూపించే ప్రేమ కృష్ణుడు వెనక్కి తిరిగిద్దామని ప్రతిసారి ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రేమ చూపిస్తున్నారు, ప్రతిసారి ఓడిపోతున్నారు. ఆయన వల్ల కాలేదు, నేనేం చేయలేకపోతున్నాను. సో ఆయన యొక్క మూడో డిజైర్ ఏంటి, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి తిరిగి ఇవ్వాలనేది కృష్ణుడు యొక్క డిజైర్, ఎంతో కొంత. ఫస్ట్ సపోజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను మీకు పని చేస్తాను, అలానే మిగతా వాళ్ళని కూడా. అండ్ మోర్ ఓవర్ ఇలా జరిగినప్పుడు నేను అందరికీ చెప్తాను కదా, అయ్యో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, నేను వాళ్ళ దగ్గర 5 కోట్లు తీసుకున్నా కానీ వాళ్ళు నన్ను ఏం అడగలేదు, నేను హ్యాపీగా ఉంటే చాలా, ఖచ్చితంగా అట్లన్నా చెప్తాం కదా, అట్లన్నా రుణం తీర్చుకుంటాం కదా నలుగురు చెప్పి గొప్పగా వాళ్ళ గురించి. అలా కృష్ణుడు స్వయంగా మహాప్రభు రూపంలో వచ్చి గోపీస్ యొక్క భావం ఎంత గొప్పదో అందరికీ తెలియజేశారు.
మహాప్రభు రావడం వల్లనే బృందావన్లో ఈ ప్లేస్లో ఈ లీల జరిగింది, ఇక్కడ కృష్ణలీల జరిగింది, ఇక్కడ కృష్ణ వచ్చారు, ఇక్కడ రమణ రీతి, ఇక్కడ కృష్ణుడు ఆడుకున్నాడు, ప్రతి ఒక్క విషయం మనకి తెలిసి వచ్చిందనమాట. మహాప్రభు గోస్వామిస్ చెప్పి గోస్వామిస్ అన్నీ కనిపెట్టారనమాట. సో అట్ ద ఎండ్ ఏంటంటే మహాప్రభు యొక్క పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క గొప్పతనం అందరికి తెలియజేయాలి. అండ్ యునో వన్ మోర్ టాప్ సీక్రెట్ ఈస్ మహాప్రభు, నేను చెప్పాను కదా నా యొక్క బంధువులు ఎవరైనా ఆత్మీయులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పని చేపిస్తాను, ఎలాగోలా మేము అప్పు రుణం తీర్చుకుంటాము. అలా మహాప్రభు ఆ గోపీలకి ఆయన ఏదైతే ఇవ్వాలో ఆ రుణం ఏదైతే ఆయన రుణపడి ఉన్నారో ఆ రుణాన్ని ఆయన చేస్తూ మనందరితోనూ చేపిస్తున్నారు. ఎలా చేపిస్తున్నారు? కృష్ణుడికి సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయడం. కృష్ణుడికి సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తే వాళ్ళు హ్యాపీ, రైట్? గోపీస్ హ్యాపీ. అండ్ చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర, డిస్కసింగ్ కృష్ణ కథ. సో దీస్ ఆర్ ద థింగ్స్ మహాప్రభు వాంట్ అస్ టు డూ. ఈ విధంగా మనమందరం చేస్తే వాళ్ళకి రుణం తీరినట్టు. వాళ్ళ యొక్క గొప్పతనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కదా. టాప్ మోస్ట్ ఎగ్జాల్టెడ్ డివోటర్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఆర్ గోపీస్ అని ఎవరు చెప్పారు? ఇట్స్ మహాప్రభు. సో ఇది మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ కదా. ఈ మూడు అసలు మా గోపీస్ యొక్క భావము ఎవరు కూడా అసలు ఊహించుకోలేరు. అలాంటిది దాని గురించి మామూలుగా శ్రీ వైష్ణవస్ కూడా అంతగా మాట్లాడుకోరు. కానీ మనకు మహాప్రభు గోపీ భావం వరకు మనకు తెలియజేశారు. అంటే జస్ట్ పాదసేవనం వరకే కాకుండా, ఐఎమ్ నాట్ సేయింగ్ పాదసేవనం ఇస్ లెస్, బట్ నాట్ జస్ట్ దాట్, అబౌట్ దాట్ సర్వింగ్ కృష్ణ ఇన్ ఆల్ మీన్స్ టు please him, selflessly, anytime, any moment. So see, the secret is Mahaprabhu is actually involving all of us, taking our help to please gopis. So we are so lucky to be in this mission and to chant Hare Krishna Mahamantra. Let's say together, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. సో గోపాల్ భట్ట గోస్వామి గురించి చెప్పాలనుకున్నాను, బట్ టైం ఉందా మీకు? షల్ ఐ కంటిన్యూ? క్రిస్ప్గా చెప్పేసేనా లేకపోతే రేపు క్లాస్లో చెప్పనా? ఎస్ చెప్పండి, ఇప్పుడు చెప్పమంటారా? వితిన్ 15 minutes. హరే కృష్ణ. ఓకే ఫైన్, రేపటి క్లాస్లో చెప్తాను. బట్ భగవద్గీత కూడా నేను మీకు పంపిస్తాను, యాంగర్ మేనేజ్మెంట్ ఎలాగో. విల్ సెండ్ యూ రైట్ నౌ. అండ్ రేపటి క్లాస్లో గోపాల్ భట్ట గోస్వామి గురించి అండ్ రాధారమణ గురించి మాట్లాడుకొని వి జంప్ టు కుంతి స్తుతి. ఓకే ఓకే, మీనాక్షి మాతాజీ వాంట్స్ ద క్లాస్. షల్ ఐ కంటిన్యూ? ఓకే ఫైన్, అయితే క్రిస్ప్గా చెప్పేస్తాను. సో మహాప్రభు, ఎస్ చెప్పండి. ఓకే ఫైన్, సౌజన్య మత్ హరే కృష్ణ. ఎస్ షూర్. సో ఇలా మహాప్రభు అందరికీ భక్తిని అందరికీ పంచుతూ పోతున్నారంట. అట్లే ఫ్రీగా కృష్ణ ప్రేమని అందరికీ పంచుతూ పోతున్నారు మహాప్రభు. అలా ఆయన సౌత్ ఇండియా యాత్రకి వస్తారు, మన సౌత్ ఇండియాకి వస్తారు. అందులో శ్రీరంగం వస్తారనమాట. శ్రీరంగం మనకు తెలుసు, ఇట్స్ అన్ అబోర్డ్ ఆఫ్ విష్ణు, ఇట్స్ కాల్డ్ వైకుంఠ ధామ్ అని కూడా అంటాం మనం. సో శ్రీరంగంలో మనకు తెలుసు రామాచార్య యమునాచార్య అంతా వైష్ణవిజంని బాగా ప్రొపగేట్ చేశారు, అందరికీ వైష్ణవిజం తెలియజేశారు. సో అటువంటి శ్రీరంగంలో భగవంతుని వచ్చి చూసి మహాప్రభు అక్కడ హెడ్ ప్రీస్ట్గా ఉంటారనమాట. ఆయన పేరు వెంకట్ భట్. ఆ వెంకట్ భట్ హెడ్ ప్రీస్ట్గా ఉంటే ఆయన వచ్చి మహాప్రభుని చూసి, అండ్ ఎస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, భగవంతుడు మహాప్రభు వచ్చేసి స్టార్టింగ్ చాలా అద్భుతంగా ఉంటారు. ఆయన పెళ్లి చేసుకుంటారు, కానీ చాలా చిన్న ఏజ్లోనే సన్యాసం తీసుకుంటారు. ఆయన సన్యాసం ఎందుకు తీసుకుంటారు అంటే, ఎలాగైతే గోపీలు ఆ రోజు రాత్రి నేను జస్ట్ వెన్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫ్లూట్, వాళ్ళన్నీ వదిలేసి నా కోసం వచ్చారు కదా, వాళ్ళకి నేను ఏదైనా రుణం తీర్చుకోవాలి కదా, అందుకని వాళ్ళ కోసం వాళ్ళని తలుచుకుంటూ అలా భగవంతుడి కోసం అన్నీ వదిలేస్తే ఎలా ఉంటుందో అది కూడా నేను అనుభవించడానికి ఆయన చిన్న వయసులోనే సన్యాసాన్ని
మహాప్రభు స్వీకరిస్తారనమాట. పెళ్ళి అయిపోతున్న తర్వాత ఆయన స్వీకరిస్తారనమాట. సో మనకు తెలియజేయడానికి అంటే చాలా కారణాలు ఉన్నాయి మహాప్రభు సన్యాసం ఎందుకు తీసుకున్నారు. బట్ ద మేజర్ రీజన్ ఇస్ దిస్. అంటే ఆయన అక్కడ ఆ గోపీలు వాళ్ళు చేసిన త్యాగాన్ని గొప్పగా చేయడానికి, దానికి వెనక్కి ఇవ్వడానికి కొంచెమన్నా ఆయన ఆ చిన్న ఏజ్లోనే సన్యాసం తీసుకుంటారు. ఫైన్. సో ఆయన సన్యాసం తీసుకున్నాక ఇంకా హీ స్టార్టెడ్ డూయింగ్ యాత్ర. ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ అప్పట్లో అంతా ఫారెస్ట్ ద్వారా కదా వెళ్ళాలి. ఒక్కొక్క సిటీకి వెళ్ళాలన్నా కూడా ఫారెస్ట్ ద్వారానే వెళ్ళాలి. సో ఆ ఫారెస్ట్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడున్న సింహాలు, పులిలు కూడా హరే కృష్ణ హరే అట్లా చాంట్ చేస్తుంటే మహాప్రభు అట్లా ఏడుస్తూ పోతుంటే ఆ మూడు వాళ్ళకి కూడా వచ్చేస్తాయి అనమాట. సో దే యూస్ టు డాన్స్ ఇన్ ఎక్స్టసీ అనమాట. సో అలా మహాప్రభు లాస్ట్కి శ్రీరంగం వస్తారు. శ్రీరంగం వచ్చినప్పుడు అక్కడ వెంకట భట్ అనే ప్రీస్ట్ ఉంటారు, ఆ పూజారి, ఆయన చీఫ్ పూజారి. సో వెంకట భట్ మన యొక్క చైతన్య మహాప్రభు, బికాజ్ ఈజ్ సన్యాసి, ఆయన సన్యాసికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పట్లో అంతా చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు కదా. ఇంటికి తీసుకొచ్చి మీకు మేము సర్వీస్ ఇవ్వాలి, మీకు సర్వీస్ చేయాలి అనేసి ఆయన మహాప్రభుని ఆహ్వానిస్తారు ఇంటికి. ఆహ్వానించాక వాళ్ళ ఇంట్లో వెంకట భట్కి ముగ్గురు బ్రదర్స్ ఉంటారనమాట. ఎవరంటే త్రిమల భట్, వెంకట భట్ అండ్ ప్రబోధానంద్, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఉంటారు. సో వెంకట భట్ యొక్క కొడుకే గోపాల్ భట్. ఓకే. సో ఈ ప్రబోధానంద్ ఎవరైతే ఉన్నారో ఈయనే మళ్ళీ చైతన్య చరితామృతంలో మనం చదువుతాం ప్రబోధానంద సరస్వతి అని. సో ఎస్. సో వీళ్ళందరూ ఉంటారు. మహాప్రభు వచ్చిన వెంటనే పాదాలు కడిగి ఆ చరణామృతిని తాగుతారనమాట అందరూ. అది ఇట్స్ ఎ కష్టం. ఒక గొప్ప భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పాదాలను కడిగి ఆ నీటిని తల మీద చల్లుకోవడం కానీ కొంచెం స్వీకరించడం కానీ చేస్తారనమాట. అలా మహాప్రభు యొక్క చరణామృతిని మనకి ఒక మార్బుల్, భగవంతుడి యొక్క స్టాచ్యూ కనబడుతుందంటే అది మార్బుల్ అనుకుంటాం. భగవద్గీత చూస్తే అది జస్ట్ ఒక పేపర్స్ అనుకుంటాం. చరణామృతిని వాటర్ అనుకుంటాం. మనం అన్నిటినీ అట్లా సింపుల్గా చూస్తాం, కానీ దాంట్లో ఎంతో అది నిజంగా అది మార్బుల్ అయినా ఏదైనా భగవంతుడే, ఆయన ప్రతి చోట ఉన్నాడు అనేది ఒక భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. సో భక్తుడి యొక్క పాదాలు కడిగిన నీళ్ళనే మనం చరణామృతి అంటాం. సో ఆ చరణామృతిని తీసుకొని, ఈవెన్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ భక్తులు, భగవంతుడి యొక్క విగ్రహాలని మనము అభిషేకం చేసినప్పుడు వచ్చే నీళ్ళని కూడా మనం చరణామృతి అంటాం. సో ఆ నీళ్ళని వాళ్ళు స్వీకరిస్తారు. అలానే ఆ గోపాల్ భట్ ఎవరైతే వెంకట్ భట్ యొక్క కొడుకుంటారో గోపాల్ భట్కి కూడా చరణామృతిని ఇస్తారు. చరణామృతి తీసుకున్న వెంటనే గోపాల్ భట్కి ఎక్స్ట్రసీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ భక్తి అనేది, అండ్ ఎస్పెషలీ కృష్ణ భక్తి అనేది ఒకరు చెప్పడం వల్ల రాదు. it should come from last janma or any kind of sukriti or by the mercy of the Lord. సో గోపాల్ భట్కి ఆల్రెడీ ఆ సుకృతి ఉంది కాబట్టి ఆ ఫీల్ అవుతారనమాట. ఆయన వెంటనే ఆ చరణామృతి తీసుకొని ఎక్స్ట్రసీ వచ్చేస్తుంది. రాధాకృష్ణ ప్రేమ ఆయన మనసులోకి వచ్చేస్తుంది అనమాట. ఆయన ఎప్పుడు కానీ గోపాల్ భట్ని ఏం చేశారు అంటే, వాళ్ళ తండ్రి వెంకట్ భట్ భగవంతుడి యొక్క సేవలు, అంటే భగవంతుడి అంటే మహాప్రభు యొక్క సేవలోనే ఎప్పుడు ఉండమని చెప్తారనమాట. దగ్గరుండి సేవ చెయ్యి అనేసి చెప్తారనమాట. సో చాతుర్మాస్య వేళ 4 months అక్కడే ఉండి సేవ చేస్తూ ఉండగా చాలా ఆనందంగా ఉంది గోపాల్ భట్కి. అసలు హరే కృష్ణ నామం మహామంత్ర చాంటింగ్ కానీ, డాన్సింగ్ కానీ, కీర్తనలో డాన్స్ చేయడం కానీ, ఇవన్నీ అసలు ఎంతో ఆనందంగా ఉంది. కృష్ణ కథ వినడం కానీ, చర్చించుకోవడం కానీ, గోపాల్ భట్ యొక్క మనస్సుకి ఆనందానికి హద్దులు లేవు. ఆ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైంది అంటే, గోపాల్ భట్కి చాలా బాధేస్తుంది. అసలు మహాప్రభు ఎందుకు ఇట్లా సన్యాసం తీసుకున్నారు, ఎంత అద్భుతంగా ఉంటారు, ఆయన హెయిర్ ఎంత బాగుంటుంది, ఇవన్నీ కట్ చేసేసి ఏంటిది సాఫ్రాన్ రోబ్స్, ఈ కలర్లో డ్రెస్ ఎందుకు, ఇలాంటి అటైర్ ఎందుకు వేసుకున్నారు, ఎంత అసలు నాకు దురదృష్టము, నేను భగవంతుడిని యాజ్ ఇట్ ఈస్ రూపంలో చూడలేకపోయాను, అయినా నేను ఎంత పాపం చేసుకున్నాను, ఇంత దూరంలో సౌత్ ఇండియాలో పుట్టాను, అదే కనుక నేను నవద్వీప్లో వెస్ట్ బెంగాల్లో పుట్టింటే నేను కూడా భగవంతుడితో క్లోజ్ అసోసియేట్గా ఉండింటాను, భగవంతుడు చెప్పేవన్నీ ఆ సీక్రెట్స్ ఆఫ్ రాధాకృష్ణ జుగల్ రాధాకృష్ణ గురించి సీక్రెట్స్ ఏదో చెప్తారు కదా, ఆ భక్తి అంటే ఏంటి అవన్నీ డిస్కస్ చేసినప్పుడు నేను వినింటే నా జన్మ తరించుంటుంది. బట్ నేను ఎంత దురదృష్టం చేసుకున్నానో, ఇంత దూరంలో సౌత్ ఇండియాలో ఎక్కడో శ్రీరంగంలో, అంటే శ్రీరంగం ఇస్
వైకుంఠ. బట్ ద పాయింట్ ఇస్ ఇక్కడ వచ్చి అబౌట్ దాట్ యు ఆర్ లర్నింగ్ ద లవ్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ, అండ్ యూ విల్ లర్న్ సెల్ఫ్లెస్ లవ్ అంటు ద లార్డ్. ఇది ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై ద మర్సీ ఆఫ్ ద లార్డ్ చైతన్య మహాప్రభు. కాబట్టి ఆ విషయం అంతా ఈయనకు అర్థమవుతుంది గోపాల్ భట్కి. మళ్ళీ అర్థం చేసుకుంటారు, ఏమో నేను ఐ కెనాట్ టెల్ ఎనీథింగ్, అంటే ఇది నా కర్మే, నేను ఎవరిని బ్లేమ్ చేయలేను అనేసి గోపాల్ భట్ కోసం చిన్నప్పుడే ఇంత మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు అనమాట. సో మహాప్రభుని మెడిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణము మహాప్రభుని మెడిటేట్ చేస్తూ ఉండగా ఆయనకి కల్లో మహాప్రభు స్వయంగా భగవంతుడిలాగా ఉంటే ఎంత బాగుంటుందని అనుకొని అలానే పడుకుంటాడనమాట. సో ఎప్పుడైతే ఆయన అలా అనుకొని ఇట్లా బయటకు వచ్చి చూస్తాడో అక్కడ తిన్న అంటే బయట కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా, పాతకాలంలో ఇల్లు. ఇప్పుడు కూడా శ్రీరంగంలో గోపాల్ భట్ట గోస్వామి ఇల్లు ఉంది, బట్ ఇప్పుడు ఆ ఇల్లు కొట్టేశారు. బట్ యూ కెన్ సీ ఆ ప్లేస్లో గోపాల్ భట్ట గోస్వామి వాళ్ళ ఇల్లు ఉంది అని మనం చూడొచ్చు. దానికి ఎదురుగానే మహాప్రభు వచ్చినట్లు గుర్తుగా ఒక టెంపుల్ కూడా ఉంది, మహాప్రభు వచ్చినట్టు. ఓకే, సో అక్కడ కూర్చుంటే ఈయన పరిగెత్తుకుని వస్తానమాట. మహాప్రభుని చూస్తే వెంటనే మహాప్రభు కృష్ణుడి రూపంలో ధరించి ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తారనమాట. దర్శనాన్ని గోపాల్ భట్ట గోస్వామికి ఇస్తారు. అంతే, ఇంకా గోపాల్ భట్ట గోస్వామి యొక్క ఆనందంకి బ్లూ కలర్లో కృష్ణుడు, ఎల్లో గార్మెంట్స్, ఫ్లూట్, క్రోన్ అండ్ పికాక్ ఫెదర్, ఇవన్నీ చూసేసి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అంటే ఆయనకు అంతసేపు అదే కదా బాధగా ఉంది, ఎందుకు సన్యాసం తీసుకున్నారు, ఎందుకు ఇలా జుట్టు అంతా కట్ చేసేసారు అనేసి. సో యాజ్ ఇట్ ఈస్ కృష్ణ రూపాన్ని ఆయన దర్శనం చేసుకుంటారనమాట. ఆయన యొక్క సెపరేషన్ వల్ల భగవంతుడు ఎంతో మర్సిఫుల్ కదా మహాప్రభు. సో హీ షోడ్. కానీ మహాప్రభు చెప్తారు, ఎవరికి చెప్పద్దు ఈ విషయము, డోంట్ డిస్క్లోజ్ దిస్ థింగ్స్. తర్వాత మహాప్రభు వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తారు, నువ్వు కూడా బృందావన్కి వస్తావు, త్వరలో వస్తావు అనేసి. బట్ మా గోపాల్ భట్ట గోస్వామి తట్టుకోలేరు, మీరు వెళ్ళిపోతే నేను ఎట్లా ఉంటాను, ప్రాణమే వెళ్ళిపోయినట్టు కదా, మీరు వెళ్ళిపోతుంటే ఇంకా ఇక్కడ వదిలేసి నేను కూడా మీతో పాటు వస్తాను అంటే, అప్పుడు మహాప్రభు ఒకే మాట అంటారు, మీ యొక్క తల్లిదండ్రులు చాలా గొప్ప భక్తులు, వైష్ణవులు వాళ్ళు. సో గొప్ప భక్తులు, అటువంటి వాళ్ళకి నువ్వు సర్వీస్ చేయాలి. వాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళేదాకా వాళ్ళ దగ్గరే ఉండి నువ్వు సర్వీస్ చేసి తర్వాత నువ్వు వెంటనే బృందావన్ బయలుదేరు అని. ఆ మాటని మహాప్రభు చెప్పిన మాటని ఆయన మనసులో తీసుకొని ఆజ్ఞగా తీసుకొని భగవంతుడు బయలుదేరేస్తారు. మహాప్రభు సౌత్ ఇండియా అని శ్రీరంగం వదిలి వెళ్ళిపోతారు. ఇంకా గోపాల్ భట్ట గోస్వామి తన తల్లిదండ్రులకి ఎంతో చక్కగా సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన పక్కింటి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చెప్తారనమాట, అసలు ఎంత అద్భుతంగా ఉన్నారు మీ కొడుకు, ఇంతగా భక్తి చేస్తున్నారు, కృష్ణ భక్తి అనేసి అంటే అప్పుడు చెప్తారనమాట, అవును స్పెషల్ మర్సీ నా కొడుకు మీద, భగవంతుడి యొక్క మర్సీ ఇది, దయ ఇది, చాలా చక్కగా సేవ అందిస్తారు. మొన్న మహాప్రభు వచ్చారు, ఆయన స్వయంగా కృష్ణుడు యొక్క అవతారం, ఆయనకి ఎంత చక్కగా దగ్గర నుంచి సేవ చేశాడు, అసలు నా కొడుకు ఎంతో అదృష్టవంతుడు అని చెప్తారన్నమాట. యాక్చువల్గా ఒక పేరెంట్, ఒక తల్లిదండ్రులు ఇలానే ఆనందపడాలి. భక్తి అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తే తన పిల్లలు భక్తిలోకి వచ్చారు అంటే నిజంగా ఆనందపడాలి. ఎలాగైతే గోపాల్ భట్ట గోస్వామి వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. బట్ కలియుగ యొక్క ప్రభావం ఏంటి, మంచి చెడుగా కనబడుతుంది, చెడు మంచి కనబడుతుంది. సో నిజమైన గొప్ప భక్తులు కాబట్టి వీళ్ళ అమ్మ నాన్న మహాప్రభుని స్వయంగా చెప్పారు, వాళ్ళు చాలా గొప్ప వైష్ణవులు, అమ్మ నాన్నకి సర్వీస్ చేసి వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదులుతారో అప్పుడు వెంటనే నువ్వు బృందావనికి వచ్చేసి అనేసి అంటారు. సో దెన్ వాట్ హ్యాపెన్స్, ఒకరోజు వాళ్ళు ప్రాణం వదిలేటప్పుడు ఇది బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట వాళ్ళ అమ్మ నాన్న గోపాల్ భట్ట గోస్వామికి, నువ్వు వెళ్ళు బృందావనికి వెళ్ళి గోస్వామి అవ్వు, మహాప్రభు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు, మా యొక్క దీవెనలు నీకు ఎప్పుడు ఉంటుందని. చూడండి ఎంత అద్భుతమైన తల్లిదండ్రులు. గోస్వామి అంటే ద వన్ హూ కెన్ కంట్రోల్ ద సెన్సెస్, హూ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇన్ ద థాట్స్ ఆఫ్ కృష్ణ. సో అలా గోపాల్ భట్ట గోస్వామి వెళ్ళిపోతారనమాట బృందావన్కి. అప్పుడు ఇదే టైంలో మహాప్రభు ఒరిస్సాలో, ఓకే మీకు జగన్నాథ్ తెలుసు కదా, పూరి జగన్నాథ్. సో పూరి జగన్నాథ్కి మహాప్రభుకి ఉన్న రిలేషన్ మాట్లాడుకుందాం ఇంకో రోజు. బట్ ఊరికే అలా చెప్పరా, పూరి జగన్నాథ్ ఆయన ఏంటంటే రాధారాణి యొక్క సెపరేషన్తో ఆ రూపం వచ్చిందనమాట భగవంతుడికి. సో చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణుడి యొక్క సెపరేషన్, కృష్ణుడి నుంచి దూరంగా వచ్చిన ఆ బాధతో వచ్చిన రూపమే చైతన్య మహాప్రభు. అటుపక్క చూస్తే జగన్నాథ్ ఎలా
రాధారాణి నుంచి దూరంగా వచ్చేస్తాడు కదా కృష్ణుడు, ద్వారకకు వచ్చేస్తాడు, మథురకు వెళ్ళిపోతాడు. సో ఆ సెపరేషన్ వల్ల వచ్చిన రూపమే జగన్నాథ్. సో అందుకని ఇప్పుడు చూడండి, మహాప్రభు అండ్ జగన్నాథ్ ఎప్పుడైతే కలుస్తారో అంటే మీట్ అవుతారో ఎలా ఉంటుంది అసలు, ఇట్ విల్ బి ఫుల్. యూ కెన్ సీ కృష్ణ అండ్ యూ కెన్ సీ రాధా టుగెదర్. సో మహాప్రభు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒరిస్సాలోనే, జగన్నాథ్పురిలోనే ఉండిపోయేవారు అనమాట. సో ఒరిస్సాలో ఉండేటప్పుడు ఆయన మాట్లాడేవాళ్ళనమాట తన శిష్యులతో, అక్కడ ఉండే వాళ్ళతో, అసోసియేట్స్ చెప్పేవాళ్ళంట, అసలు ఏంటి నాకేం న్యూస్ వినబట్లేదు, ఏం రావట్లేదు అనేసి అనుకుంటా. అంటే తన మహాప్రభు మనసులో ఏంటంటే ఇంకా గోపాల్భట్ గోస్వామి రాలేదు బృందానికి, ఇంకా న్యూస్ రాలేదే, అందలేదే అనేసి. బట్ ఆ లోపే అలా మాట్లాడిన వెంటనే మెసేజ్ వచ్చి చేరుతుంది, ఇలా గోపాల్భట్ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామిని మీట్ అయ్యారు బృందావన్లో. సో మనకి 6 మంది గోస్వాములు ఉన్నారు. అందులో రూప గోస్వామి, సనాతన చాలా వాళ్ళు ఫస్ట్ బృందావన్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి గోపాల్భట్ గోస్వామి వెళ్ళి చేరుతారనమాట. సో అప్పుడు చాలా ఆనందమైపోతుంది మహాప్రభుకి ఆ విషయం విన్నదే. వెంటనే మహాప్రభు చెప్తారు, మీరు రూప గోస్వామి, సనాతన గోస్వామికి లెటర్ రాస్తారు, చాలా చక్కగా చూసుకోండి, మన ఎటర్నల్ బ్రదర్ అంటే ఓన్ బ్రదర్ లాగా ఉండాలి. అలానే మనకి శ్రీల ప్రభుపాద కూడా మనకు చెప్పింది అదే, మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే అందరూ భక్తులందరూ కలిసి ఉండండి, అన్యోన్యంగా ఉండండి, కోఆపరేట్ చేయండి, కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకొని రండి అని. సో అలానే మహాప్రభు కూడా అందరూ కలిసి ఉండండి, చాలా మంచి భక్తుడు అనేసి అంటారు. అప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి చెప్తారు, హీఈస్ ఎ గ్రేట్ డివోటీ, మేము చక్కగా చూసుకుంటామంటే వెంటనే మహాప్రభు కూడా గోపాల్భట్ గోస్వామి కోసం 2 గిఫ్ట్స్ పంపిస్తారు. ఒకటి కౌపిన్ పంపిస్తారు, ఇంకోటి వచ్చేసి ఆసన పంపిస్తారు కూర్చోడానికి. సో ఇది ఎంతో హ్యాపీగా గోపాల్భట్ గోస్వామి స్వీకరిస్తారు. ఇలా జరుగుతుండగా ఏమవుతుంది, వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. రూప గోస్వామి, సనాతన గోస్వామి, గోపాల్భట్ గోస్వామి, అందరు గోస్వామి చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కొక్క గోస్వామికి ఒక్కొక్క భగవంతుడు అంటే కృష్ణుడు ఒక్కొక్క రూపంలో వాళ్ళ దగ్గర ఒక్కొక్క స్టాచ్యూ విగ్రహం ఉందన్నమాట. చక్కగా వాళ్ళు ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడొచ్చు, 6 గోస్వామిస్ టెంపుల్ మనం చూడొచ్చు. బృందావనకి వెళ్ళామంటే వాళ్ళ యొక్క స్వయంగా వాళ్ళు పూజించిన విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలు జైపూర్కి వెళ్ళిపోయాయి, బట్ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అందులో గోపాల్భట్ గోస్వామికి ఏంటంటే ఆ టైంలో ఆయన దగ్గర విగ్రహాలు ఉండేది కాదు. కానీ రూప గోస్వామి, సనాతన గోస్వామి అనుకుంటారు గోపాల్భట్ గోస్వామికి ఒక విగ్రహం ఉంటే ఎంతో బాగుండేది అనేసి అనుకుంటారు. అలా అనుకుంటూ ఉండగా గోపాల్భట్ గోస్వామికి కల్లో వస్తుంది, నువ్వు కృష్ణుని యొక్క విగ్రహాన్ని పూజించాలి, యూ షుడ్ స్టార్ట్ వర్షిపింగ్. సో నువ్వు నేపాల్కి వెళ్ళు, అక్కడ నీకు శాలిగ్రామ శిల దొరుకుతుంది, తీసుకుని వచ్చి నువ్వు పూజించు అనేసి. అప్పుడు గోపాల్భట్ గోస్వామి నేపాల్ దాకా వెళ్తారు. నేపాల్లో ఏ నది ప్రవహిస్తుంది? గంధకి నది. గంధకి నది ఎవరు? తులసి మహారాణి తన యొక్క శరీరం వదిలినప్పుడు గంధకి నదిగా ప్రవహించారనమాట. అలానే గంధకి నదిలో మనకు శాలిగ్రామ శిలలు దొరుకుతాయి. శాలిగ్రామ శిలలు ఎందుకు అక్కడ దొరుకుతాయంటే భగవంతుడు తులసి మహారాణి భగవంతుడికి శపిస్తారనమాట, నీ యొక్క మనసు చాలా హార్డ్, అసలు చాలా హార్డ్ కాబట్టి నువ్వు రాయిలాగా అయిపో అనేసి. దట్ ఈస్ స్టోరీ. మీరు వెంటనే కంక్లూషన్కి వచ్చేదండి, బట్ జస్ట్ అండర్స్టాండ్. తులసి మహారాణి నదిలాగా ప్రవహిస్తారు, ఆ నదినే గంధకి నది. అండ్ భగవంతుడు శాలిగ్రామ శిల రూపం తీసుకుంటారు. తులసి మహారాణి యొక్క శాపం వల్ల భగవంతుడు రాయి లాంటి మనసు ఉంది కాబట్టి నువ్వు రాయిలా తయారైపో అనేసి అంటారు. సో భగవంతుడు శాలిగ్రామ శిలగా అదే గంధకి నదిలో ఉంటారు. ఓకే. సో ఇప్పుడు నేపాల్ వెళ్తారు. వెళ్ళి ఆయన మునిగి వెనెవర్ ఆయన మునిగి లేస్తారు కదా, అదేమంటారు, వాట్ యు సే, ఓకే. ఆయన మునిగినప్పుడు ఆయన పాట్లో ప్రతిసారి ఒక 12 శాలిగ్రామాలు వచ్చేస్తున్నాయి అన్నమాట మునిగినప్పుడంతా. సో ఈయనకి అర్థం కాలేదు. సెకండ్ టైం మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ మునిగి లేచినప్పుడు మళ్ళీ 12 శాలిగ్రామాలు వస్తుంది. అలా 3 సార్లు చేస్తారు, మళ్ళీ వస్తుంది. సో ఆయనకు అర్థమవుతుంది, ఓకే ఇది భగవంతుడి యొక్క, ఇది నేను 12 శాలిగ్రామాలని పూజించి సరే అనేసి 12 శాలిగ్రామాలు తీసుకొని ఆయన వెనక్కి తిరుగు ప్రయాణం చేస్తారు, బృందానికి వస్తారు. ఆ 12 శాలిగ్రామాన్ని చక్కగా పూజిస్తూ ఉంటారు. సో ఏమైంది, నరసింహ చతుర్దశి వచ్చింది. నరసింహ చతుర్దశి రోజు ఏమైంది, ఒక ధనవంతుడు వచ్చి ఈ గోస్వాములందరికీ వాళ్ళ యొక్క విగ్రహాలకి అలంకరించుకోవడానికి భగవంతుడికి డ్రెస్లు, నగలు అన్నీ ఇచ్చారనమాట. అలా గోపాల్భట్ గోస్వామికి కూడా పిలిచి ఇస్తారనమాట. అప్పుడు నేను ఎలా వర్షిప్ చేసేది, నా దగ్గర ఉండేది శిల కదా, నేను ఎలా డ్రెస్ వేసేది, నేను చేయలేను కదా అనేసి చాలా బాధపడుతూ ఆయన రాత్రంతా
ప్రేయర్స్ ఆఫర్ చేస్తారనమాట గోపాల్ భట్ట గోస్వామి. రాత్రంతా ప్రేయర్స్ ఆఫర్ చేసి భగవంతుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ ఆయన నిద్రపోతారు. ఇంకా ప్రహ్లాద్ మహారాజు గురించి అంటే ఆ రోజు నరసింహ చతుర్దశి కాబట్టి మొత్తం నరసింహలీల అంతా తలుచుకొని మొత్తం అన్ని తలుచుకొని ఆయన పడుకుంటారనమాట. పడుకొని పొద్దున్న లేసేసరికి ఆయన వెళ్ళి యమునా నదిలో వెళ్ళి స్నానం చేసి వచ్చి చూసేసరికి 11 శాలిగ్రామాలే ఉంటాయి. ఇంకో శాలిగ్రామే 12 ఓన్లీ 12 ఇంచెస్ హైట్ మన రాధారమన్ వస్తారనమాట, ఆవిర్భవిస్తారు. సో అందుకే నరసింహ చతుర్దశి నెక్స్ట్ రోజే రాధారమన్ అపీరెన్స్ డే జరిగింది. సో గోపాల్ భట్ట గోస్వామికి స్వయంగా భగవంతుడే శాలిగ్రామ్ నుంచి వస్తారనమాట. సో దాట్ ఆయన దగ్గర ఉన్న ఆ డ్రెస్లన్నీ వేసి చక్కగా అలంకరించి మీరు చూడొచ్చు డైలీ దర్శన్స్. ఇఫ్ యూ క్లిక్ ఇన్ ఫేస్బుక్లో కూడా ఒక గ్రూప్ ఉంది, దర్శన్స్ ఆఫ్ రాధారమన్, డైలీ దర్శన్స్ ఆఫ్ రాధారమన్ అని. మీరు చూడొచ్చు ఎవ్రీడే దర్శన్స్ యూ కెన్ సీ. ఎంత అద్భుతంగా ఉంటారంటే ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్ అంటే పళ్ళు ఒకసారి చూసినప్పుడు ఒక పళ్ళు కనబడుతుంది, ఇంకోసారి మొత్తం పళ్ళు కనబడుతుంది. ఆయన ఎన్నో లీలలు చేస్తారు. గోపాల్ భట్ట గోస్వామి యొక్క తరమే ఆయన అయితే పెళ్లి చేసుకోలేదు, బట్ అది ఒక పెద్ద స్టోరీ. బట్ ఆయన యొక్క జనరేషనే ఇప్పటికీ మన యొక్క రాధారమన్ని చూసుకునేదనమాట. అది ఇస్కాన్ కింద రాలేదు, వాళ్ళే చక్కగా చూసుకుంటున్నారు. స్వయంభూ విగ్రహం అది, ఓకేనా. అది ఎట్లయితే మనకి గోవింద్ దేవ్, మదన్ మోహన్, రూప గోస్వామి, సనాతన్ గోస్వామి యొక్క విగ్రహం వచ్చేసి మదన్ మోహన్, రూప గోస్వామి యొక్క విగ్రహం వచ్చి గోవింద్ దేవ్, అలానే ఇంకో విగ్రహము గోపీనాథ్. ఇలా గోస్వాముల యొక్క విగ్రహాలు, ఈ 3 విగ్రహాలు ఎలా ఉంటుందంటే ఆ 3 విగ్రహాల్లో ఉండే ఏమంటారు మెలకువలు, ఆ కళ్ళు, ఆ ఫేస్, ఆ ముఖార విందం సేమ్ అన్ని ఆ 3 విగ్రహాలు ఏదైతే ఉందో అవన్నీ మనం రాధారమణలో చూసుకోవచ్చు. సో రాధారమణలో ముగ్గురు ఉన్నట్టు మాట్లాడతారు అని చెప్పేవాళ్ళు అనమాట. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ యూ గో హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ మీకు అర్థమవుతుంది రాధారమణలో అసలు ఎక్కడ లేని అద్భుతం. మనం చెక్కితే అంత అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ అప్యూర్డ్ అంటే స్వయంగా భగవంతుడే వచ్చారనమాట. సో అండ్ తర్వాత ఏమవుతుంది, రూప గోస్వామి, సనాతన గోస్వామి తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ బాడీని వదిలేస్తారు. అప్పుడు గోపాల్ భట్ట గోస్వామి చాలా బాధపడతారు అనమాట. దట్ ఈస్ హౌ, బికాస్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ మనకున్న ఒకే ఒక ఏకైక సొత్తు, ప్రాపర్టీ ఆర్ ఏకైక బంధువు ఎవరంటే అది భక్తులు మాత్రమే. భక్తులు లేదనుకోండి మనం ఎట్లా బతుకుతాం చెప్పండి. ఇప్పుడు కరోనా వల్ల మనము ఒకరినొకరు కలవలేకపోతున్నాం, ఒకరింటికి వెళ్ళలేకపోతున్నాం, ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకోవడం, కృష్ణ కథ మాట్లాడుకోవడం ఇవన్నీ ఏం కుదరట్లేదు. బట్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ అట్లీస్ట్ మనం కృష్ణ కథ ఇలానా మాట్లాడుకుంటున్నాం, ఇలానా అసోసియేట్ అవుతున్నాం. బట్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ దేర్ మన పరిస్థితి ఏంటి? సో అలా గోపాల్ భట్ట గోస్వామి కూడా, రూప గోస్వామి, సనాతన గోస్వామి ప్రాణాలు వదిలేశారంటే ఆయన ఎట్లా ఏడుస్తారంటే చిన్నపిల్లలు ఏడ్చినట్టు అట్లా ఏడుస్తారనమాట. వాళ్ళకి అంత ప్రేమ అనమాట. సో భక్తులు అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం వాళ్ళకి, ప్రాణం అంతా భక్తులు. తర్వాత ఏమైంది, మన చైతన్య చరితామృత, ఇప్పుడు మహాప్రభు యొక్క లీలలు మొత్తము చైతన్య చరితామృత రాసింది వచ్చి కవిరాజ్ గోస్వామి, రైట్. సో ఆయన వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, సో ఆయన వచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కథలన్నీ అడిగి రాసుకుంటూ ఉండగా గోపాల్ భట్ట గోస్వామి దగ్గర కూడా వెళ్తారనమాట. గోపాల్ భట్ట గోస్వామి ఒకే మాట చెప్తారు, నా యొక్క బ్లెస్సింగ్స్ నీకు కావాలంటే నా గురించి ఎక్కడ రాయొద్దు అని.